19వ అధ్యాయము మొదటి నుంచి. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులకు జయింపగలుగుదుమని వారి పగవారి నిశ్చయించుకునే దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం పొందినట్లు అగబడింది. యూదులు రాజైన అహస్వరోసు యొక్క సంస్థానమన్నిటిలో ఉండు పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనేవి. వారిని గూర్చి సకల జనులకు భయం కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకై గూర్చిన భయమంతయు కలిగినందున సంస్థానము యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించి వారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అను వాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించింది. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాట హతము చేసి వారిని నాశనం చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. షూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమ్మోదాత కుమారుడై యూదులకు శత్రువుగా హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షియన్ దాత, దల్ఫోను, అస్పోత, పోరాత, అదల్య, అరిదాత, పర్మస్త, అరిసై, అరిరై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషాను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషాను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానంలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహించబడును. నువ్వింకనూ అడుగుదువేమి, అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరుగున చెప్పున షూషాను కోటనందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయించబడినట్లుగాను సెలవీయుడెనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చాను. షూషాను కోటలో ఆజ్ఞ ప్రకటింపబడింది. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయించబడిరి. షూషాను కోటనందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినమున కూడుకొని షూషాను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానమందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమునందు తమ విరోధులతో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారిను కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. షూషాను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారము లేని ఓళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండు అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరినొకరు బహుమానములు పంపుకించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహస్వరోసు యొక్క సంస్థానం అన్నిటికి సమీపమునేమి దూరమునేమి నివసించిన యూదులందరికీ పత్రికలు పంపి యూదులు తమ పగవారి మీద బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమందు 15వ దినమందును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరినొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములని వారు స్థిరపరిచాను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారముగా నెరవేర్చుదమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనం పరిచి నిర్మూలం చేయవలని పూరు అను చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తరువాత రాజు అతడి యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తల మీదకి వచ్చినట్లుగా చేసి వాని కుమారులను ఉరి కొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చాను. కావున ఆ దినమున పూరు అను పేరును బట్టి పురీము అనబడెను. ఈ ఆజ్ఞల్లో రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతులను బట్టి తాము చూసిన దాని అంతటిని బట్టి తమ మీదికి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వారిని ఆచరించదమని ఈ దినములను తరతరములుగా ప్రతి కుటుంబంలోను, ప్రతి సంస్థానంలోను, ప్రతి పట్టణంలోను జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు
పురిము అను ఈ దినములను యూదులు ఆచరింపగయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనగయు మానకుండానట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉందని ఒప్పుకొనిరి. అప్పుడు పురీమును గూర్చి రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబిహయలు కుమార్తెడైన రాణి అని ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవములైన ప్రభువ, కృపగలన యేసు, కృపల ఐశ్వర్యవంతుడైన దేవానికి స్తోత్రము ప్రభువ. ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము తండ్రి. ప్రభువా, చిన్నపిల్లలు కూడా చక్కగా నేను పాడి స్తుతించారు, గణపరిచారు. చక్కటి వాక్యములు కూడా వారు ప్రభువా వాళ్ళ హృదయంలో నుంచి చెప్పడం జరిగింది. ప్రభువా, వాళ్ళ చిన్న హృదయాలు కూడా దీవించండి. ఇంకా బహుగా నీ సన్నిధిలో వారి వాక్యంతో దేవా ప్రభు వాక్యం యొక్క ఆలోచనలతో వారు నిశ్చయముగా బలపరచబడుదురు గాక. ఇంకా ప్రభువా నీ పరిశుద్ధాత్మ వారిని ఇంకా బలపరచును గాక తండ్రి. ప్రభు నీ వాక్యముల వల్ల ఇంకా ఎదుగుదురుగాక. నీ సత్యమును వారు గ్రహించి దేవ నిన్ను పొందుకునే స్థితిలోనికి వారి జీవితాలు వెళ్ళునుగాక. ప్రభువా నీకు అప్పగిస్తా ఉన్నాం, సహాయం చేయండి. ప్రభువా నీ వాక్యంతో మాకు మాట్లాడండి, నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. ఏ వాక్యం అయితే మాకు నేర్పించాలని దేవ చెప్పాలని ఆశపడుతున్నావో అది నేరుగా మా హృదయ నాభిలోకి వెళ్ళడానికి నీ పరిశుద్ధాత్మ మా హృదయాలు తెరిచినుగాక. ప్రభువా పేజీల మట్టికి మేము చెప్పగలం కానీ ఏం చేయలేం. ప్రభువా అనువాదకుడు నీవై ఉన్నావు, నీవే వచ్చి నీ యొక్క వాక్యం అనువదించండి. ప్రభువా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ వాక్యం చేత అభిషేకించమని తృప్తిపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. ఈ సమయంలో మనం ఎస్తేరు గ్రంథం చదివాం. లాస్ట్ వీక్ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. చాలా విషయాలు మనం గమనించడం జరిగింది. ఈ యొక్క ఎస్తేరు అనే మాటకు అర్థం ఏంటంటే నక్షత్రము అని అర్థం. ఏంటంటే నక్షత్రం. ఎస్తేరు అనే మాటకు అర్థం నక్షత్రం అన్నమాట. ఎందుకు నక్షత్రం అని అర్థం వస్తుందంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అబ్రహాము యొక్క రాజ సంతానంలో ఒక సంతానమే ఒక నక్షత్రముగా ఉన్నది. హల్లెలూయా. నక్షత్రం అంటే ఆకాశంలో వెలిగే నక్షత్రం కాదు, లేకపోతే ఇంటిపైన వెలిగే నక్షత్రం కాదు, కానీ నీవే ఒక నక్షత్రమై ఉన్నావు. దేవుని దృష్టిలో నీవే ఒక నక్షత్రం. ఇంటిపైన స్టార్ ఎట్టుకుని స్టార్లో లోపల బలుగు పెడుతుంది, చక్కగా వెలుగుతుంది. ఆకాశంలో కూడా చక్కగా వెలుగుతుంది, నైట్లు కనబడుతూ ఉంటాయి. ఆకాశంలో వెలిగే నక్షత్రం కాదు, లేకపోతే ఇంటిపైన పెట్టుకున్న నక్షత్రం కాదు, కానీ నీవే ఒక నక్షత్రమై ఉన్నావు. నక్షత్రం లోపల మనం కరెంటు పెట్టి బల్బు పెట్టి ఎలాగైతే వెలిగిస్తామో అలాగే నీ హృదయంలో పరిశుద్ధాత్మ అలా వెలగాలి. హల్లెలూయా. ఆ నక్షత్రం చీకటిగానే ఉంటుంది. ఆ నక్షత్రం ఎల్లప్పుడూ చీకటిగానే ఉంటుంది. ఆ నక్షత్రానికి వేరే ఆధారం లేదు. లోపల లైట్ వెలగాలి. లోపల లైట్ వెలిగితేనే నైట్ టైం ఆ నక్షత్రానికి అందం. ఆకాశంలో నక్షత్రాలు కూడా నక్షత్రాలు అక్కడ కనబడుతున్నప్పుడు నా యొక్క అర్ధరాత్రి మనం చూస్తే చక్కగా కనబడుతూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకు అలా ప్రకాశిస్తాయంటే నక్షత్రాలకు ఏ కాంతి లేదు, కానీ నక్షత్రాల వెనకాల సూర్యుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ నక్షత్రాలు సూర్యుడి యొక్క కాంతిని తీసుకొని ఒక ప్రకాశవంతంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఇంటిపైన పెట్టుకున్న స్టార్ కూడా లోపల బలువు పెట్టి స్విచ్ చేస్తే ఎంత కాంతివంతంగా వెలుగుతుందంటే అంత చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ లోపల బలువు పెట్టి ఆ స్విచ్ చేయకపోతే దానికి అందం లేదు. అలాగే మన జీవితంలో కూడా ఈ మట్టి బొమ్మ ఒక నక్షత్రంగా ఉన్నది. ఈ మట్టి బొమ్మ అనే నక్షత్రంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ లోపల వెలగకపోతే దీనికి కూడా అర్థం లేదన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఎస్తేరు ఒక నక్షత్రమై ఉన్నది. ఇప్పుడు ఆమె జీవితం వెలగాలంటే ఆమె ఏ స్థితిలోకి వెళ్ళాలో, ఏ స్థితిలోకి ఆమె వెళ్తే లైట్ వెలుగుతుందో, ఆమె జీవితం వెలుగుతుందో ఇక్కడ ఎస్తేరు గ్రంథం మనకు స్పష్టంగా చూపిస్తా ఉంది. హల్లెలూయా. చాలా విషయాలు మనం చూస్తాం. అక్కడ అబ్రహాము చేసిన వాగ్దానంలో ఆ ఒక భాగముగా ఆ యొక్క ఎస్తేరు అక్కడ కనిపిస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా ఎస్తేరు ఎలాగైతే అబ్రహాము యొక్క రాజసంతానం ఒక నక్షత్రంగా ఉన్నదో, ఈరోజు మనము కూడా ఆ యొక్క రాజసంతానంలో మనము కూడా నక్షత్రాలై ఉన్నాం. ఏమా
ఆమె ఎలాగైతే ఒక నక్షత్రాలన్నింటిలో ఒక నక్షత్రంగా ఎస్తేరు ఉన్నదో అలాగే మనము కూడా నక్షత్రాలే ఉన్నాం. మనము కూడా నక్షత్రాలమే. అబ్రహాం యొక్క రాజు సంతానంలో ఉన్న నక్షత్రాలు మనమే. హల్లెలూయా. అబ్రహాముకు 2 వాగ్దానాలు చేయబడ్డాయి. ఆ 2 వాగ్దానాలు ఏంటంటే ఆకాశ నక్షత్రాలుగా ఒక వాగ్దానం ఉన్నది, 2వ వాగ్దానం అంటే ఇసుక రేణువులుగా ఉన్నది. హల్లెలూయా. చదవండి ఒకసారి, మీరు చదవండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయము 15వ అధ్యాయం అండి, 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. హల్లెలూయా. ఇందాక 13వ అధ్యాయంలో చూసాం, ఒక సంతానమేమో ఇసుక రేణువులే ఉన్నది, 2వ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారు కదండి, ఉన్నారు కదా. హల్లెలూయా. అబ్రహాముకు చేసిన వాగ్దానంలో ఒకటి ఇసుక రేణువులు, రెండోది ఆకాశ నక్షత్రాలు. ఈ యొక్క ఇసుక రేణువులు అంటే భూమిపైన ఉండేది. ఇసుక రేణువులు అంటే ఏంటండి? భూమిపైన ఉంటుంది. అందుచేత భూమి మీద ఉండే సంతానము ఇసుక రేణువులు అయి ఉన్నాయి. భూమి మీద ఉండే సంతానం ఇది. ఈ యొక్క ఆకాశ నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, పైన ఉంటాయి. ఇవి ఆకాశ నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, పైన ఉంటాయి. అవి అంటే ఇది పైన ఉండే సంతానం, ఇది భూమిపైన ఉండే సంతానం కాదు. ఇది హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇది పైన ఉండే సంతానం. ఈ సంతానం పైనుండి వస్తూ ఉంది. ఇది భూమిపైన ఉండే సంతానం కాదు, కానీ ఇది భూమి పైన ఉండే సంతానం. అందుకే యేసుక్రీస్తు మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, యేసుక్రీస్తు మాట్లాడే ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. ఆయన అడుగగా, ఎరుగరు, నన్ను ఎరిగిందురా. బోధించుచుండగా చెప్పాను, ఆయన పట్టుకోనలేదు. చెప్పాను చంపుకున్నా. హల్లెలూయా. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఈ వాగ్దానం ఏంటంటే ఆకాశ నక్షత్రాల కోసం వాగ్దానం చేశాడు దేవుడు. ఇప్పుడు ఆ వాగ్దానంలో నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అబ్రహాము యొక్క వాగ్దానాన్ని పట్టుకుని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నేను పైనుండి వాడును, మీరు కింద ఉండేవారు అంటున్నాడు. హల్లెలూయా. మీరు కింద ఉండేవారు, నేను పైనుండి వచ్చాను అంటున్నాడు. ఇది పైనుండి వచ్చే సంతానం అని ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు మాట్లాడే మాటల్లో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే అలాగా,
ఈ యొక్క ఆకాశ నక్షత్రాలుగా పైనుండి వచ్చే సంతానాన్ని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళకి పరిచయాలకి ఏ విధంగా అర్థమవుతుందంటే ఇదే దేంట్లో ఎలాగ వస్తున్నాడు, పైనుంచి దిగొచ్చాడు అంటాడు. పైనుంచి ఎలా దిగొచ్చాడు? మాకు తెలియదు. మరియమ్మకి సంతానం కలిగింది, ఆయన నాన్నగారే వడ్రంగి మేస్త్రి, ఆయన మా పక్కనే వాళ్ళ అమ్మకి ప్రెగ్నెంట్ అయ్యి పుట్టిన వ్యక్తి కదా ఇతను. పైనుంచి వచ్చాను అంటాడండి కొత్తగానే. ఏంటి ఇతను మాట్లాడే మాటలన్నీ వెరైటీగా ఉన్నాయి, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మదన పడిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు మాట్లాడే మాట వాళ్ళకి అర్థం కావట్లేదు. హల్లెలూయా. అంటే వాళ్ళకి వాక్యము ఏం చెప్పిందో, ఆ లోపల ఉన్న అర్థం ఏమై ఉన్నదో, అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడో ఆ యొక్క విషయము గ్రహించగలిగినంత శక్తి ఈ శాస్త్రులకి పరిచయాలకు లేదండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏది మాట్లాడినా ఆయన వాగ్దానం లేకుండా, ప్రవచనం లేకుండా, ఆయన యొక్క మా తండ్రి ఏదైతే చెబుతున్నాడో దానిని మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. కానీ వేరేదేది కూడా మాట్లాడలే. దేవుడు మాట్లాడి యేసుక్రీస్తు మాట్లాడే మాటలు ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ధర్మశాస్త్రం తీసుకుని మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు ధర్మశాస్త్రం చేత్తో పట్టుకుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వారు ఏం మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తు అర్థం కాని పరిస్థితుల్లోనికి వీళ్ళు వెళ్ళిపోయారండి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వాస్తవంగా దేవుని యొక్క సంతానము పరలోకం నుంచే దిగుతుంది. ఎప్పుడు కూడా పరలోకంలో నుంచి ఎప్పుడైతే దిగుతూ ఉన్నదో ఆ యొక్క సంతానమే ఆకాశ నక్షత్రాలుగా భూమి మీద ప్రత్యక్షమవుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక లేఖనం చదువుతున్నాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం మనం. కొంచెం జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా లేఖనాలు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక్కడ లేదు. మరియు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిట. అంటే ఒక వధువు సంఘం ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క వధువు సంఘము భూమి మీద స్థాపన చేసుకుని మేము భూమి మీద నిలబడట్లేదు. కానీ ఈమె ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క వధువు పరలోకం నుంచి దేవుని యొద్ద నుంచి దిగి వస్తుందంట. హల్లెలూయా. భూమి మీద స్థాపించబడిన సంఘాలు కాదు, కానీ భూమి మీద ఒక సంస్థాగత సంఘాలు కట్టుకుని నిలబడిన సంఘాలు కాదు. కానీ ఇక్కడ దేనికోసం మాట్లాడుతున్నాడంటే ప్రభువుని యేసుక్రీస్తు పరలోకంలో నుంచి పెండ్లి కుమార్తె దిగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరలోకంలో నుంచి పెండ్లి కుమార్తె ఎవరైతే దిగుతున్నారో వారు మాత్రమే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని యొద్ద నుంచి దిగి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎవరైతే పరలోకంలో నుంచి దిగుతున్నారో భూమిపైకి, ఎవరైతే భూమిపైన పరలోకంలో నుంచి దిగి వధువు సంఘముగా భూమిపైన కట్టబడ్డారో వారి కొరకు దేవుడు దిగొచ్చంట. దేవుని యొక్క నివాసము వారిలో పెట్టంట, వారితో ఆయన నివాసం చేస్తున్నాడంట, వారు ఆయన ప్రజలై ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఆయనే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. అంటే పరలోకంలో నుంచి దిగే ఈ నూతన జనాంగం ఎవరు? ఈ పరలోకంలో నుంచి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు? ఈ యొక్క యేసుక్రీస్తు మాట ఎందుకు పలుకుతున్నాడంటే నేను పైనుంచి వచ్చాను, మీరు కిందుండి వారిని ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అబ్రహాము యొక్క సంతానము ఒక రాజ సంతానం ఉన్నది. ఆకాశ నక్షత్రముల వలె ఆ సంతానం వెలుగుతూ ఉన్నది. అయితే ఈ సంతానమే ఒకానొక సమయంలో సమయం ఆసన్నమైనప్పుడు వారు పరలోకంలో నుంచి దిగుతా ఉన్నారు. హల్లెలూయా.
ఇక్కడ ఈ భూమిపైన ఉన్న ఇసుక రేణువులు ఎవరంటే ఒక సంతానం. ఈ ఒక సంతానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఇసుక రేణువులుగా వచ్చిన ఈ సంతానం ఇస్సాకులో నుంచి వచ్చిందండి. హల్లెలూయా. ఈ ఇసుక రేణువులో నుంచి వచ్చిన ఈ సంతానం ఎవరంటే ఇస్సాకై అన్నాడు. ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చాడు. హల్లెలూయా. యాకోబుకి 12 మంది కుమారులు పుట్టారు. ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మంది కుమారులే 12 మంది గోత్రకర్తలుగా మారి వారు ఇజ్రాయెల్ దేశాన్ని వారు స్థాపించడం జరిగింది. హల్లెలూయా. ఈ రోజు యెరూషలేము దేశం ఉన్నదంటే, ఇజ్రాయెల్ దేశం ఉందంటే అది 2 భాగాల కింద విడగొట్టబడింది. ఒకటేమో యూదా రాజ్యం, ఒకటేమో ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు యూదా రాజ్యం యెరూషలేము పాలస్తీనా వైపు వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా అవంతా కూడా ఏర్పడింది. హల్లెలూయా. ఇప్పుడు అది 2 భాగాలుగా మారింది, 2 రాజ్యాలుగా మారింది. రెహబాము టైంలో అది 2 రాజ్యాలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇప్పుడు అది ఇజ్రాయెల్ దేశం భూమి మీద కనిపిస్తున్నట్లుగా అక్కడ ఇజ్రాయెల్ దేశం ఇస్సాకు ద్వారా ఆ దేశం అంతా కూడా ఏర్పడి వాళ్ళకి పితామహుడుగా ఇస్సాకు నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క ఆకాశ నక్షత్రాలుగా భూమి మీద స్థాపించి పైనుంచి వచ్చే సంతానానికి ప్రథమంగా నిలిచింది ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? యేసుక్రీస్తు. అంటే అబ్రహాముకు 2 వాగ్దానాలు చేయబడ్డాయి. ఒక వాగ్దానం ఇస్సాకు ద్వారా, ఒక వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా. యాక్చువల్గా అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం ఏంటంటే నీ సంతానాన్ని ప్రపంచమును ఏలే రాజ్య స్థాపకులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాస్తవంగా ఇస్సాకును గురించి కాదు. హల్లెలూయా. కొన్ని లేఖనాలు నాకు ఆలోచనలోకి వస్తూ ఉన్నాయి, కొంచెం మీతో వివరంగా పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఒకసారి మనం గలతీ పత్రికలోకి వెళ్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనని కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ నాయందు మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు వీరే శాపగ్రస్తుడనే ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధాన అర్చనాచాదారులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన గాని ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోనట్టు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు. ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేల్ అందరూ ఇజ్రాయేలీలు కాదంటున్నాడు. అంటే ఇజ్రాయేల్ అందరూ నిజమైన ఇజ్రాయేళ్లు కాదు. దేవుడు సృష్టించిన ఇజ్రాయేళ్లు వేరు, నకిలీ ఇజ్రాయేళ్లు కూడా అక్కడ తయారయ్యాడు. హల్లెలూయా. 2 రకాల ఇజ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఒకటి శారీరక సంబంధమైన ఇజ్రాయేలీలు ఉన్నారు, ఒకటి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు కూడా ఉన్నారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన వారు ఇజ్రాయేలీలు అయిపోలేదు. అబ్రహాముకి 3 కుమారులు ఉన్నారు. అబ్రహాముకు 3 కుమారులు ఉన్నారండి. ఆ 3 కుమారులు ఎవరంటే ఒకరు ఇస్సాకు, ఈ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఇస్మాయేలు, 3వ కుమారుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు ఎలాగయ్యాడు అని ఒక మీరు సందేహం రావచ్చు. అబ్రహాము పుట్టింది వీరిద్దరే కదా. ఈ ఇస్సాకు ద్వారానేమో ఇజ్రాయేల్ దేశం ఏర్పడింది, ఈ ఇస్మాయేల్ ద్వారానేమో మొత్తం మహమ్మదీల ఆ సౌదీ అరేబియా ఆ కంట్రీస్ అన్ని ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని ఈ ఇస్మాయేల్ ఆక్రమించాడు.
ఆ యొక్క మహమ్మదీలందరూ కూడా ముస్లిం సంఘాలన్నీ కూడా ఇస్మాయిల్ ద్వారా ఏర్పరచబడ్డాయి. ఇస్సాకు ద్వారానేమో అక్కడ ఇస్రాయేల్ దేశం ఏర్పరచబడింది. హల్లెలూయా. అందుకే ముస్లింలు ఇజ్రాయేళ్లు ఎల్లప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అబ్రహాం మా తండ్రి అంటే మా తండ్రి అంటారు. మేమే నిజమైన వారసులమని ముస్లింలు అంటారు, మేమే నిజమైన వారసులమని యూదులు అంటారు. హల్లెలూయా. ఆ యొక్క మందిరం దగ్గర ఆల్ ఆక్ష అని మందిరం ఉంటుంది. మనకి యెరూషలేం జెండా కనపడితే ఆ యెరూషలేం ఫోటో కనపడగానే ముందు ఒక రౌండ్గా ఒక దేవాలయం కనపడుతుంది. ఆ దేవాలయం ఉన్న చోటే సొలొమోను మందిరం కట్టాడు. కానీ 70వ శతాబ్దంలో ఆ యొక్క మందిరం కోల్చబడి సొలొమోను కట్టిన మందిరాన్ని కోల్చబడి అక్కడ ఆల్ ఆక్షా అనే మసీద్ కట్టబడింది. అంటే ఇజ్రాయేల్ ఆధీనంలో ఉన్న మందిరం కూలగొట్టబడి దాన్ని ముస్లింలు దాన్ని స్వాధీనపరుచుకొని ఆ దేవాలయం తీసేసి అక్కడ ఆల్ ఆక్షా అనే మందిరం కట్టారు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ఆరాధించవలసిన స్థలంలో ఇప్పుడు ముస్లింలు ఆరాధిస్తూ ఉన్నారు, మహమ్మదీలు ఆరాధిస్తూ ఉన్నారు. వారి దేవాలయం అంతా కూలగొట్టేస్తే ఇజ్రాయేల్కి ఏం మిగిలిందంటే ఒక పశ్చిమ గోడ కూడా మిగిలింది. దాన్ని ఏడుపుల గోడ అంటారు. అక్కడ ఇజ్రాయేల్ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళి మాకు ఈ గోడ ఒకటే మిగిలిందని చెప్పి ఆ గోడ దగ్గర ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేసి ఏదైనా వీళ్ళు కోరుకుంటే ఆ యొక్క సీటు మీద రాసి ఆ యొక్క రంధ్రాల్లో పెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. వారికి ఇప్పుడు ఆరాధన చేసుకోవడానికి ఆరాధన స్థలం లేదు. వాళ్ళకి మందిరంలో ఆరాధించుకునే అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళకి మందిరం లేదు, దేవాలయం లేదు. మందిరం ఎవరు కొట్టుకున్నారంటే మందిరం కట్టి ఉండవలసిన స్థలంలో అక్కడ ఆల్ ఆక్షా మసీద్ ఉంది, ఆ ముస్లింల యొక్క మసీద్ ఉంది. వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏంటి ఈ మసీద్ ఎందుకు కట్టారు ఇక్కడ అంటే మా మహమ్మద్ ప్రవక్త ఇక్కడి నుంచే ఆరోహణం అయిపోయాడు, ఇక్కడే మా తండ్రి యొక్క అబ్రహాము ఆ యొక్క బలి నర్పించిన ప్లేస్ ఇది, ఇక్కడి నుంచే మేము ఆరాధన చేస్తేనే దేవుడు అల్లా అక్బర్ అనే వ్యక్తి మా ప్రార్థన వింటాడు అని చెప్పి వాళ్ళు అక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు అక్కడ ఎవరొక చనిపోతూనే ఉన్నారు. ఏదో యుద్ధం జరుగుతూనే ఉంది. భయంకరమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అసలు ప్రపంచ యుద్ధాలు వస్తున్నందుకు కారణం ఏంటంటే ఈ మందిరం వల్లనే ప్రపంచ యుద్ధాలు వస్తూ ఉన్నాయి. దీనివల్లే రక్తపాతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది చనిపోతూ ఉన్నారు. అయితే వాస్తవంగా వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారంటే వీళ్ళిద్దరు అబ్రహాం కుమారులే, కానీ తల్లులు వేరు. అబ్రహాము తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. ఇస్సాకు తల్లి ఏమో షారా అయితే ఇస్మాయిల్ తల్లి ఏమో హాగర్ అయి ఉంది. ఏమని హల్లెలూయా. తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రి జీన్స్ తీసుకునే ఇస్సాకు పుట్టాడు, ఆ తండ్రి జీన్స్ తీసుకునే ఇస్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ముస్లిం మహమ్మదీయ కంట్రీస్ అన్ని ఇస్మాయిల్ ద్వారా ఏర్పడితే ఇస్సాకు ద్వారా యెరూషలేం దేశం ఏర్పడింది. హల్లెలూయా. ఆ దేశం యొక్క జనాభా మొత్తం అదంతా కూడా ఆ యొక్క చరిత్ర అంతా మనం చూస్తే ఈ బైబిల్ని బట్టి ఆ చరిత్ర అంతా మనకు అర్థమవుతా ఉంది. ఏమేన్ హల్లెలూయా. మరి ఈరోజు యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడికి ఎలా పుట్టాడని చెప్తున్నాడంటే బైబిల్ మనకు చెప్పబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం ఒకసారి గలతీ పత్రిక 3:27 చూడండి. గలతీ పత్రిక 3:15. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుష్యుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడును దానిని కొట్టువేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు, అంటే సంతానములకు అని వాళ్ళేదైనా ప్రోరల్ వాళ్ళది, దానికి అంటే ద్వందార్థం వచ్చేటట్లుగా ఆయన మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే సంతానములకు అనలేదు. ఆయన ఏమన్నాడంటే నీ సంతానమునకు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏంటండి అది? నీ సంతానమునకు అంటే ఒక్కడే. ఆ ఒక్కడెవరంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క సంతానం ఎవరంటే ఆ సంతానమే క్రీస్తు అంటున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఇస్సాకు కాదు, అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఇస్మాయేలు కాదు. అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహాముకు 2 వాగ్దానాలు ఎందుకు చేశాడంటే ఇసుక రేణువుల ద్వారా ఇస్సాకు సంతానం ప్రపంచాన్ని నింపితే
ఈ యొక్క ఆకాశ సంతానం అనేది, ఆకాశ నక్షత్రాలు అనేవి యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన సంతానముగా మారుతూ ఉంది. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన సంతానమేమో యేసుక్రీస్తు ద్వారా వస్తూ ఉంది, శరీర సంబంధమైన సంతానమేమో ఇస్సాకు ద్వారా వస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహాముకు చేసిన సంతానంలో, వాగ్దానంలో శరీర సంబంధులేమో ఇస్సాకు ద్వారా వస్తూ ఉన్నారు, ఆత్మ సంబంధులేమో యేసుక్రీస్తు ద్వారా వస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే ఆత్మను వారి హృదయంలోనికి పరిపూర్ణంగా స్వీకరిస్తూ ఉన్నారో వారు అబ్రహాము యొక్క నిజమైన రాజ సంతానమై ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా అబ్రహాము యొక్క రాజ సంతానమే, మనము కూడా ఆకాశ నక్షత్రాలుగా ఉన్నవారుమే. ఏ విధంగా అబ్రహాము యొక్క రాజ సంతానం అవుతున్నామంటే, ఏ విధంగా ఆకాశ నక్షత్రాలుగా మారుతున్నామంటే యేసుక్రీస్తు ద్వారా అవుతూ ఉన్నాం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా వారు ఎవరైతే పాపక్షమాపణ పరిపూర్ణంగా పొందుకొని ఆయన ఇచ్చే క్రొత్త జన్మను తీసుకొని ఎవరైతే తిరిగి జన్మించి నూతనంగా జన్మిస్తున్నారో వారు అబ్రహాము యొక్క రాజ సంతానంగా మారుతూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ అబ్రహాము యొక్క రాజ సంతానంలో ఒక సంతానముగా భూమి మీద ప్రత్యక్షపరచబడిన ఆ పైనుంచి వచ్చే జనాంగము ఈ యొక్క రాజకుమార్తెల్లో ఒక కుమార్తె ఎస్తేర్ అయి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? కొంచెం నేను స్లోగా వెళ్తున్నాను, మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు దాన్ని మీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు తిరిగి పైనుంచి జన్మించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పైనుంచి ఒక జన్మ వస్తుంది మనకి, దేవుడు ఒక జన్మనిస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిందనుకోండి, ఆమె డెలివరీ అవుతుంది. డెలివరీ కాకముందు ఆ బాబు ఆ గర్భంలోనే ఉంటాడు, వాడికి ఏం కనిపించదండి. ఈ చెట్లు కనపడవు, ఈ నదులు కనపడవు, ఈ యొక్క మీ భూభాగం ఏం కనపడదు, ఈ ఆకాశం కనపడదు, నక్షత్రాలు కనపడవు, ఏమి కనపడవండి. వాడు కనపడిందల్లా ఆ గర్భంలో చుట్టూ ఉన్న ఉమ్మనీరు చుట్టూ కప్పబడి, ఆ ఉమ్మనీరు చేత కప్పబడి, ఆ భయంకరమైన ఆ యొక్క నరక కోపంలో ఉన్నట్టుగా ఆ గర్భంలో ఉంటాడు. కళ్ళు కనపడవు, ఏం కనపడవు. వాడు ఏదైనా కావాలనుకో చేతులు ఊపడం, కాళ్ళు ఊపడం తప్ప ఇంకేం చేయలేడు. అమ్మని అరవలేడు, నాన్నకి ఏకలేలేడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గర్భంలోనే, ఆ నాచులోనే, ఆ యొక్క ఉమ్మనీరులోనే అలాగా కప్పబడిపోయి అతనికి ఏదైనా ఆకలిస్తే ఆ గర్భాన్ని తన్నడం ఒకటి తెలుసు, అంతకుమించి ఏం తెలియదు. ఆమేన్. హల్లెలూయా. అయితే నెలలు ఎప్పుడైతే నిండుతాయో ఆ యొక్క గర్భంలో నుంచి ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తాడో ఆ బయటకు వచ్చిన మరుక్షణమే కేవలం ఏడవగలుగుతాడు. అతను ఈ ప్రకృతిని చూడగలుగుతాడు, ఈ యొక్క సర్వ సృష్టిని అతను సృష్టించగలుగుతాడు. కొంచెం వయసు రాగానే అతను అమ్మ అని అరవగలుగుతాడు, నాన్నని మాట్లాడగలుగుతాడు, అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే గర్భంలో ఉన్నంతసేపు అతనికి ఏం తెలియలేదు. అలాగే మనము యేసు క్రీస్తులో జన్మించకుండా ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా మనకేం కనబడదు. ఈ లోకమనే నరకంలో, ఈ లోకమనే నరక కోపంలో, ఈ యొక్క ఇక్కడ ఏ పాపమైతే ఉందో, ఏ బంధకాలైతే ఉన్నాయో, ఏ శాపమైతే ఉందో, ఏ భయంకరమైన బంధకాలు అయితే ఉన్నాయో అవి మాత్రమే మనకు తెలుసు. హల్లెలూయా. ఇక్కడి నుంచి మనకు తెలియదు. ఇంకా అవతల మనకి పరలోక రాజ్యం ఉన్నదని కానీ, ఆ పరలోక రాజ్యంలో దేవదూతలు ఉన్నాయని కానీ, జీవులు ఉన్నాయని కానీ, శరాపులు ఉన్నాయని కానీ, కెరూబులు ఉన్నాయని కానీ, ఏమండి అక్కడ పక్షిరాజు ఉన్నదని కానీ, అక్కడ పరిశుద్ధులు ఉన్నారని కానీ, పరిమాణాలు ఉన్నాయని కానీ ఏమీ కూడా ఈ వ్యక్తి చూడలేడు, సృష్టించలేడు. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరంతో ఎప్పుడైతే తల్లి గర్భంలోని బయటకు వచ్చి ఈ ప్రకృతి అందాలంతా చూడగలుగుతున్నాడో, ఏ విధంగా ఈ యొక్క మనుషుల్ని సృష్టించగలుగుతున్నాడో, అలాగే ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత, ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి, ఒక వ్యక్తి దేవుడు ఆత్మను మాత్రమే తల్లి గర్భంలో పంపిస్తున్నాడు.
కానీ శరీరం తయారు చేసేది ఎవరంటే ఆ తల్లే. ఆ తిన్న ఫుడ్ ద్వారా ఆ శరీరం నిర్మాణం అవుతా ఉంది. హల్లెలూయా. ఆ తల్లి యొక్క అండకణం ఏం చేస్తుందంటే శరీరాన్ని నిర్మాణం చేస్తూ ఉంది. ఆ తల్లి స్త్రీ యొక్క అండకణం ఏం చేస్తుందంటే పురుషుని యొక్క కణము లోపల జీవాన్ని తీసుకొస్తూ ఉంటే, స్త్రీ యొక్క అండం ఏం చేస్తుందంటే ఒక శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. హల్లెలూయా. ఆ నిర్మాణం స్త్రీ యొక్క అండం ద్వారా తయారవుతుంది. ఇప్పుడు ఆ శరీరం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిపూర్ణంగా ఎప్పుడైతే తయారైందో ఆ 9 నెలలు గడిచిన తర్వాత అది భూమిపైకి వస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు ఆత్మనిస్తే దానికి శరీరం తయారు చేసేది ఎవరు? ఆ తల్లి గర్భంలో తయారవ్వాలి. అది ఏమా? హల్లెలూయా. సేమ్ అదే రీతిగా, అదే ఎగ్జాంపుల్గా ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి పోలికగా దేవుడి కాలం యొక్క ప్రవర్తన ద్వారా నిరూపిస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మనము శరీరము ఒక స్త్రీ ఎలాగైతే శరీరాన్ని లోపల నిర్మాణం చేస్తూ ఉందో అలాగే దేవుని యొక్క జీవాన్ని తీసుకుని మనము కూడా ఆత్మ సంబంధమైన శరీరాన్ని లోపల నిర్మాణం చేయాలి. హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం ఫామ్ చేయాలి లోపల. ఒక ప్రకృతి సంబంధమైన తల్లి ఎలాగైతే ఆ యొక్క అండాన్ని తీసుకుని వెళ్ళి ఫలదీకరణ చెంది ఎలాగైతే శరీరాన్ని నిర్మాణం చేస్తుందో అలాగే సంఘము కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని దేవుని యొక్క జీవాన్ని తీసుకుని ఈమె కూడా ఒక శరీరాన్ని ఫామ్ చేయాలి. హల్లెలూయా. ఆ శరీరమే వాక్యపు దేహమై ఉన్నది, దానినే థియోఫనీ శరీరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే ఈ థియోఫనీ దేహంలో జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు జీవాన్ని పంపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజముగా ఆ జీవాన్ని మనిషిలో కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే జీవం అందులోకి వచ్చిందో అది ఫలదీకరణ చెందిందో నీ శరీరంలో ఒక ఆత్మ సంబంధమైన శరీరం ఫామ్ అవుతూ ఉంటుంది. ఏమన్? హల్లెలూయా. ఒక పెళ్లి కాని స్త్రీ గర్భం కోసం ఎన్ని మాటలు చెప్పినా గర్భం సంగతి ఆవిడకి ఏం తెలియదు. ఒక పెళ్లి కాని స్త్రీ ఎన్ని మాటలు మాట్లాడినా అది ఉపయోగం లేదు. ఆమె పిల్లలు కావాలని ఆశ ఎంత కనినా ఆమె పెళ్లి అవ్వకుండా ఆ ఆశ తీరదు. దేవుని మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్పేది కొంచెం చాలా క్లియర్గానే మాట్లాడుతున్నాను. దేవుడు మీకు ఖచ్చితంగా గ్రహింపిస్తాడు. ఇప్పుడు ఒక పెళ్లి కాని స్త్రీ ఎన్ని కవిత్వాలు రాసినా, ఎన్ని ప్రేమ పారాయణాలు రాసినా, ఎన్ని బుక్కులు రాసినా, ఎన్ని గ్రంథాలు రాసినా, ఆ పిల్లల కోసం ఎన్ని కలలు కనినా, ఆమె ఎన్ని ఆశలు ఆమె పెళ్లి పట్ల పెట్టుకున్నా అవన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. హల్లెలూయా. ప్రేమ కవిత్వాలు నిరుపయోగమైపోతాయి. పిల్లల్ని కన్నాలి అనే ఆశ నిరుపయోగమైపోతుంది. అన్ని జీవితంలో ఏదైతే కళలు కట్టుందో అవన్నీ కళల నీరులాగానే ఉంటాయి. ఎందుకని? ఆమె పెళ్ళవలేదు. పెళ్ళయ్యాకే భర్త వచ్చిన తర్వాతే ఆ భర్తలో ఉన్న జీవము ఆ భార్యలోకి వచ్చిన తర్వాతే అది ఫలదీకరణ చెందిన తర్వాతే అప్పుడు ఆమె ఆ గర్భాన్ని అనుభవించిన తరువాత అప్పుడు ఆ గర్భధారణ కోసం ఆమె అనుభవ రీతిలో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు పేరు పెట్టుకున్నారు అంతే. పెళ్లి చేసుకుంటాం యేసుక్రీస్తుని, మా పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు, మా పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు, మా రాకుమారుడు వస్తా ఉన్నాడు, నన్ను పెళ్లి చేసుకుని ఎత్తుకుపోతాడు మధ్యాకాశంలోకి అని కలలు కంటున్నారు. కానీ ఆ కలలన్నీ కూడా నిరుపయోగంగా మారిపోతాయి. ఎందుకని? పెళ్లి కుమారుడు నేను పెళ్లి చేసుకోకపోతే, ప్రభువుని యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారుడు వధువుగా నిన్ను తీసుకొనకపోతే, నిన్ను తీసుకొని నీ గర్భంలో ఆయన జీవాన్ని పెట్టకపోతే, ఒకవేళ నీ యొక్క శరీరం అది ఫలదీకరణ చెందకపోతే అప్పుడు నీ శరీరంలో నీ యొక్క ఆత్మ సంబంధమైన శరీరం ఫామ్ అవ్వదు. అందులో నీకు ఏ మాత్రము కూడా అనుభూతి తెలియదు. హల్లెలూయా. ఒక్క గర్భవతి అయిన స్త్రీ అండి, ఆమె నెలలు నిండి కొలిది ఏమవుతుందంటే ఒక దీనమైన సాధువైన ఒక ఎంత గయ్యలైనా సరే
ఒక సాధువుగా మారిపోతాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. కాలర్ ఎగరేటప్పుడు, జుట్టు ఎగరేటప్పుడు, అప్పుడు ఆమె ఫ్యాషన్ చేయాలనుకోదు. అందమైన చీరలన్నీ కట్టుకుని తిరగాలనుకోదు. హల్లెలూయా. ఆమె ఫ్రీగా ఉండాలని కిందని పైదాకా మీకు తెలుసు కదా, నైటీలు వేసేసుకుంటారు. హల్లెలూయా. ఎందుకని? ఆమె ఫ్రీ కావాలి. ఆ పొట్ట సాగుతూ ఉంది, లోపల గర్భంలో బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. ఆమె ఫ్రీడమ్ కావాలి. ఆమె సరిగ్గా కూర్చోలేదు, ఆమె సరిగ్గా నుంచోలేదు. హల్లెలూయా. సరిగ్గా పడుకోలేదు. ఆమె ఎంత యాత్ర పడుతుందంటే ఆ నెల నిండి కోలి ఎంత గయ్యాలైనా సరే సాధువుగా మారిపోతుంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. అప్పుడు దాకా పక్కింటోళ్ళ మీద కైమని అరిచింది. అప్పుడు దాకా కేరమని కేకలేసింది. అప్పుడు దాకా రకరకాల రంకులేసింది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. కానీ ఎప్పుడైతే ఆమె నెలలు నిండే సమయం వస్తూ ఉందో వెంటనే ఆమె చాలా దీనమైన వ్యక్తిగా మారిపోతా ఉంది. ఒకవేళ ఎవరిని వచ్చి ముఖం మీద తిట్టినా సరే, నాకు ఓపు లేదమ్మా తిట్టడానికి, నువ్వు వెళ్ళిపో అంటారు. హల్లెలూయా. ఎందుకంటే లోకంతో పోట్లాడడానికి బలం లేదు. ఆమె బలం వేసుకుని ఎంత బలం వేసుకుని కైమని అరుస్తున్నా, ఈ మాత్రం నాకు ఓపు లేదమ్మా వెళ్ళిపో అంటారు. ఎందుకని? లోపల బరువు ఉంది, గర్భంలో బరువు ఉంది, ఒక శిశువును మోస్తుందామే. ఈ బరువునే మోయాలా, ఈ కేకలే వేయాలా? ఈ బరువు మోసేటప్పటికి ఈమె ఆయాసం అంతా కూడా తీరిపోతుంది. ఈమె బలం అంతా ఉడికిపోతుంది. ఈ చాలా బలహీనమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కడ కుర్చీ దొరుకుతుందో కూర్చుందామా, ఎక్కడ మంచం దొరుకుతుందో పడుకుందామా అని చూస్తుంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందా? యేసుక్రీస్తు యొక్క జీవము నిజముగా ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఆ విధంగా తగ్గిపోతాడు. ఆ విధంగా తగ్గి ఒక దీనమైన స్టెప్లోకి దిగిపోతాడు. ఒక దీనురాలుగా మారిపోతాడు. ఒక దీనత్వం కలిగి మాట్లాడతాడు. ఒక దీనురాలుగానే ఆమె మారిపోతూ ఉంటాడు. హల్లెలూయా. అటువంటి దీనమైన స్థితిలోనికి ఇప్పుడు పరిగెట్టడానికి సిద్ధంగా ఉంది మనం చూసిన ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. కొన్ని గుణలక్షణాలు ముందుగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కొంచెం దేవుడు నన్ను ఇలా నడిపిస్తూ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాను. దేవుడు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు అబ్రహాం యొక్క రాజ సంతానంగా మనం మారాలంటే, మనం ఆకాశ నక్షత్రాలుగా మారాలంటే యేసుక్రీస్తు యొక్క జీవం మనలోకి రావాలని. యేసుక్రీస్తు యొక్క జీవం మనం పొందుకోకుండా మనము క్రైస్తవులము, లేకపోతే మనం మంచిగా పాటలు పాడతాం, లేకపోతే మంచి ప్రార్థనలు చేస్తాం, లేకపోతే మంచి మాసము వారం తప్పకుండా మనం ప్రార్థనకి వెళ్ళిపోతాం, ఏ వారము కూడా ఆగము, ఎంతో విశ్వాసంగా ఉంటాం, ఎంతో భక్తిగా ఉంటాం, ఎంతో నమ్రతగా ఉంటాం అని మనం ఎన్ని చెప్పినా జీవం అనేది మన హృదయాల్లో లేకపోతే అదంతా కూడా నిరుపయోగమే. దేవుడు దాన్ని తీసుకోడు. హల్లెలూయా. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఇక్కడ ఈ ఎస్తేరు అనే నక్షత్రమైనది, ఆకాశ నక్షత్రమైనది. అయితే ఈమె నక్షత్రముగా మారక ముందు ఈమె పేరు ఏంటంటే హదస్స. ఏం పేరండి అది? హదస్స. హదస్స అంటే అర్థం ఏంటంటే సౌందర్యవంతురాలు అని అర్థం. ఏంటండి అది? సౌందర్యం అనేది. ఈ హదస్స అనే స్త్రీకి సౌందర్యం ఎక్కడున్నదంటే బాహ్యంగా అందగత్తి కాదు కానీ లోపల అంతరంగికంగా మహా సౌందర్యవంతురాలట. అంతరంగంలో ఆమె అతిపెద్ద సౌందర్యం దాచుకుని ఉంది. అంతరంగంలో ఆమెకు ఎంత అమూల్యమైన ఆ సౌందర్యం ఉన్నదంటే ఆమె ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సౌందర్యాన్ని ముందు పెట్టి ఆమె ముందుకెళ్ళడానికి ప్రయత్నించింది. హల్లెలూయా. బాహ్యమైన సౌందర్యాన్ని ఆమె ప్రదర్శించడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ఆమె అంతరంగికంగా ఉన్న సౌందర్యాన్ని ప్రదర్శించడానికి ఈ యొక్క ఆదర్శ ముందుగా బయలుదేరిందనమాట. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏంటి ఆ సౌందర్యం? ఏంటంటే ఆమె యొక్క గుణశీలమైనది. గుణము, స్త్రీ యొక్క గుణమే ఆమె యొక్క సౌందర్యం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు,
ఒక దేవాలయం గురించి చెప్తూ మాట్లాడుతూ అని ఏమంటున్నాడంటే, దేవాలయం ఎంత అందంగా కట్టామో అన్నది కాదు, ఎంత అద్భుతంగా కట్టడాలు కట్టామో నిమ్రోదు గోపురాల వలె. నిమ్రోదు గోపురం ఎలా కట్టాడండి? చూడండి, చాలా మంది దేవాలయాలు కడతారు కదా, ఎలా కడతారంటే వెనక నుంచి అదంతా కట్టేసి 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 ఎదర మెట్లు 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 ఇంచుమించి 10-15 స్టెప్లు వేస్తారు. ఆ పైన ఎక్కడో పెడతారు సిలువ. హల్లెలూయా. ఈ ఎందుకు కడతారు అనుకున్నారు? అసలు దేవాలయానికి రూపం ఎలా వచ్చిందంటే, నిమ్రోదు పెట్టాడు అలాగే. నిమ్రోదు గోపురం పరలోకానికి వేసేసాడు మెట్లు. పరలోకానికి వెళ్ళిపోదామని చెప్పేసి డైరెక్ట్గానే అందరూ ఎగిరి వెళ్తారు. యేసుక్రీస్తు పరలోకానికి ఎలాగెళ్ళాడండి? ఆరోహణం అయ్యాడు. ఏలియా పరలోకానికి ఎలాగెళ్ళాడు? ఆరోహణం అయ్యాడు. హానోకు పరలోకానికి ఎలాగెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. కానీ శరీర సంబంధం ఎగిరిపోవడం విశ్వాసం లేదు, ఎత్తబడి విశ్వాసం కావాలి. ఆరోహణం అవడానికి ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మనం వదిలితే అప్పుడు మనం ఎగురుతాం. కానీ ఈ యొక్క నిమ్రోదు ఏం చేస్తుంటే ఆ గురుత్వాకర్షణ శక్తి వదలదు, ఏదైనా ఎత్తబడే విశ్వాసం లేదు. ఏదైనా ఏం చేస్తుంటే మెట్లెక్కి వెళ్ళిపోదామని చెప్పి కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు పైకి. హల్లెలూయా. మనిషిని యొక్క తెలివితేటలు అలా ఉంటాయి, దెయ్యం యొక్క తెలివితేటలు అలా ఉంటాయి. ఏదో రకంగా ఎగిరిపోదామనే, ఏదో రకంగా ఎక్కేద్దామనే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు ఏమీ చెల్లవు. నిమ్రోదు గోపురం కట్టుకుంటూ వెళ్తూ ఉంటే అదిగో నిమ్రోదు అక్కడ గోపురం కడుతున్నాడు, డైరెక్ట్గా పరలోకానికి ఎక్కేద్దామని ఉన్నాడు శిఖరం. అలా కుదరదు, మనం వెళ్ళి దాన్ని ఆపేద్దామని చెప్పి దేవుడు దిగి వచ్చి మొత్తం దాన్ని ఆపేశాడు. ఆ నిమ్రోదు గోపురాన్ని ఆపేశాడు. ఆపేసి అలా కట్టేస్తున్నారు. కట్టుకుంటా ఎట కట్టుకోవచ్చు, లేదు మట్టి అడుస్తూ అడుస్తున్నాడు, ఎట కట్టుకొస్తున్నాడు, కాపీ ఎట్టుకొస్తున్నాడు, మట్టి ఎట్టుకొస్తున్నాడు, కంకర ఎట్టుకొస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. దేవుడు చేంజ్ చేశాడంటే ఆ గోపురాన్ని కట్టకుండా వాళ్ళ భాషలు తారుమారు చేయించాడు. అప్పుడు దాకా ఒకటే భాష, ఒకటే దేవుడిని ఆరాధించేవారు వాళ్ళు. అప్పుడు దాకా ఒకటే దేవుడు, విగ్రహారాధన కూడా లేదండి. ఒకే ఒక దేవుడిని ఆరాధించేవారు వాళ్ళు. ఒకే భాష ఉండేదండి, ఇన్ని రకాల భాషలు ఉండేవి కాదు. దేవుడి నిమ్రోదు గోపురాన్ని కట్టేస్తుంటే దేవుడు వచ్చి అక్కడికి వెళ్ళి ఆయన ఒకే ఒక పని చేసాడు, భాషలు తారుమారు చేసేసాడు. భాషలు తారుమారు చేసేసంటే ఈడు తాపి పని చేసినప్పుడు మేస్త్రి గారు వెళ్ళి ఒరే ఎట్టకట్టరా అన్నాడు. ఎట్టకట్టరంటే ఆడేళ్ళు గమలేకపోతున్నాడు. హల్లెలూయా. వీడు కై చేయమన్నాడు, ఎటకట్టరా గమలగా మళ్ళీ పారట్టుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇంకోటి చెప్తున్నాడు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు. ఈడి భాష మారిపోయింది, ఆడి భాష మారిపోయింది. ఈడు ఇంకోటి మాట్లాడుతున్నాడు, ఉర్దూ మాట్లాడుతున్నాడు, తమిళ మాట్లాడుతున్నాడు, అరబీ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఏం అర్థం కావట్లేదు, ఒకళ్ళ భాషలో ఒకళ్ళకి తెలియట్లేదు, తారుమారైపోయి తెచ్చెక్కిపోయి వాళ్ళకి ఏం చేయాలి తెలియక ఎక్కడ పడేసి పారిపోయి. హల్లెలూయా. అలాగే నిమ్రోదు గోపురం అనేది ఆగిపోయింది. అలాగే నిమ్రోదు గోపురం ఆగిపోయింది. ఆ గోపురం ఆగిపోయిన తర్వాత వారు డైరెక్ట్గా పరలోకానికి వేశారు నిచ్చెన. ఆ నిచ్చెన అనేది ఆగిపోయింది. అయితే దేవుని యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క సంకల్పాన్ని బట్టి అక్కడ దేవుడు తన బిడ్డలకు వాక్యాన్ని తెలియజేస్తూ, వాక్యాన్ని తీసుకొస్తూ దేవుని పిల్లలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క దేవాలయము అనేది ఈ కాలమే ప్రవర్తన అన్నాడు. దేవాలయంలో నిమ్రోదు గోపురాల వల్లే ఏదో పైకి స్టెప్పులు కట్టేయడం కాదు, కానీ దేవాలయం అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క గుణశీలమై ఉన్నది అన్నాడు. హల్లెలూయా. పైకి కనిపించే దేవాలయం యొక్క అందాలు కాదు, కానీ ఇప్పుడు చూడండి, డెకరేషన్లు పెట్టి, లైటింగ్లు పెట్టి, స్టార్లు పెట్టి, పెద్ద పెద్ద గోపురాలు కట్టి, పాలరాయిలు పెట్టి, పెద్ద పెద్ద పులిపిటికి ఆ యొక్క జెండాలు పెట్టి, అవి పెట్టి అది ఒక దేవుని మందిరం అని చెప్పి ఎంత అట్టహాసంగా చేస్తారంటే, నిజంగా మందిరం అంటే ఇదిరా బాబు, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మనలో వచ్చేస్తాడు దేవుడు అనుకునే విధంగా మందిరాలు కడతారు. హల్లెలూయా. భీమవరంలో రూపాంతర దేవాలయం అని ఒకటి ఉంటుందండి. ఆ దేవాలయం కట్టారు, దానికి 70 కోట్లకు వచ్చాయి. 70 కోట్లు పెట్టి దాన్ని మందిరం కట్టారు. ఎలా పెట్టారనుకున్నారు? అది సినిమా హాల్ స్టేడియంలో ఉంటుంది. ఆ సినిమా హాల్ ఎలాగైతే ఉంటుందో, ఆ యొక్క బాల్కనీ మామూలుగా ఆవరణంలో కుర్చీలు ఎలా ఉంటాయో అలాగా అంత అద్భుతంగా ఆ మందిరాన్ని కట్టారనమాట. ఒక 70 కోట్లు అయిందంట ఆ యొక్క మందిరం కట్టడానికి. ఒక 70 కోట్లు ఇంచుమించి 500 కోట్లు ఎట్టి మెదకు చర్చి ఉంటుంది, రోమన్ క్యాథలిక్ చర్చి. 500 కోట్లు అయిందండి దానికి. హల్లెలూయా.
ఇంకా రోమన్ క్యాథలిక్ చర్చ్ రోమ్లో ఉంటాయి. అవి ఇంకా లెక్క టక్కర్లేదు. అవి ఎలా ఉంటాయంటే మొత్తం అవి చూస్తేనే పరలోకం వెళ్ళిపోయినట్టు ఉంటుంది. దాని పేరు ఏంటంటే పరలోకపు యొక్క సిటీ, హెవెన్ సిటీ అంటది. రోమ్ దాన్ని మరో పేరు ఏం పిలుస్తారంటే హెవెన్ సిటీ, పరలోకం యొక్క పట్టణం. అంటే అది ఎలా ఉంటుందని పరలోకం వెళ్ళినట్టే ఉంటుంది. అలా ఉంటాయి దేవాలయాలు. అంటే దేవాలయం ఎంత అందంగా కట్టాము, ఎంత కట్టడాలు ఎంత అందంగా కట్టాము అన్నది కాదు. కానీ ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, కట్టడంలో ఉన్న మనుషుల యొక్క గుణశీలమే అందమన్నాడు. హల్లెలూయా. ఎంత అందంగా కడితే ఏంటి ఇల్లు, అందులో సమాధానం లేకపోతే? ఎంత అద్భుతంగా ఇల్లులు కట్టుకుంటే ఏంటి, ఎంత అద్భుతంగా చర్చిలు కట్టుకుంటే ఏంటి, అందులో సమాధానం లేకపోతే? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంత పైకి కనిపించినంత అందంగా జీవితాలు కనపడవు. పైకి కనిపించే అందంగా డెకరేట్ చేస్తారు, చాలా అందంగా, ప్రజలు చాలా అందంగా కనపడతాయి చర్చిలు. కానీ లోపల అంత అందం ఉండదు. అది అంత డిస్కో డ్యాన్స్లు, అంత హాస్యం, ఎంటర్టైన్మెంట్, అంత భయంకరంగా ఆ వాక్యం దగ్గరంట, పులిపిటి దగ్గరంట ప్రతిరోజు సిలివేస్తూనే ఉంటారట. ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడు, దైవజనులంట, పాస్టర్లంట అందమైన బలిపీఠాలు కట్టుకుని ఆ బలిపీఠాల మీద రోజు యేసుక్రీస్తుని సిలివేస్తున్నారట. వాళ్ళు ఎంత అందంగా కట్టింది ఏంటి బలిపీఠం? అక్కడ వాక్యాన్ని కింద పైన పైన కింద పెట్టేసి మార్చేసి రోజు సిలివేసేస్తున్నారు. చూడండి, రోజు హత్య జరుగుతుంది. ఆ బలిపీఠం చూస్తే చాలా అందంగా కనపడుతుంది, చాలా పవిత్రంగా కనపడుతుంది, చాలా పరిశుద్ధంగా కనపడుతుంది. వేల మంది జనాలు ఆ బలిపీఠం చుట్టూ చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఆ బలిపీఠం దగ్గర చేసే పాస్టర్ పని ఏంటంటే ఆ వాక్యాన్ని కిందని పైకి పైనుంచి కిందకి ఎట్టేసి దాన్ని మార్చేసేసి రోజు పాస్టర్ అక్కడ సిలివేసేస్తున్నాడు. హత్య జరుగుతున్నాయి, బలిపీఠాల దగ్గర హత్యలు జరుగుతున్నాయి. ఆ బలిపీఠం దగ్గర కయ్యేను హేబేలు చంపినట్లుగా ప్రతిరోజు అక్కడ జరుగుతూనే ఉంది. ఏ బలిపీఠం దగ్గర కయ్యేను హేబేలు చంపాడు, అదే బలిపీఠాలు పట్టుకుని అందమైన బలిపీఠాలు కట్టుకుని ప్రతిరోజు యేసుక్రీస్తుని చంపుతూనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ హేబేలు బలిపీఠం అలా లేదు, చెల్లాచెదురు అయిపోయిందండి. రాయలు, రప్పలు, రక్తం, గొర్రె పిల్ల ఆ యొక్క రాయి పెట్టి కోస్తా ఉంటే గెసగెస కొట్టుకుంటుంటే ఆ రాయిలన్నీ చెల్లాచెదురైపోయి రాయిల నిండా రక్తమే. చాలా భయంకరంగా ఉంది హేబేలు బలిపీఠం చూడటానికి. పక్కన అవుతున్నాడంటే కయ్య అనుకోండి, ఈ ఇంటర్ బలిపీఠం మరి దెయ్యాలు పట్టిన బలిపీఠం లాగా. ఏంటి బలిపీఠం ఏంటి? అసలు నీ వారంటి నీ వర్షం ఏంటి? అసలు నీ ఏమి దేవుడు బలిపీఠం అంటారు దాన్ని. బలిపీఠం అంటే ఎలా ఉండాలి తెలుసా? అదిగో డెకరేషన్ చేశాను చూడు, పువ్వులు ఇట్టాను, క్లాతులు పెట్టాను, బలిపీఠానికి చక్కగా అందంగా అలంకరించాను. చాలా అద్భుతంగా ఉంది ఆ బలిపీఠం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈరోజు జీవితాలు అలాగే ఉన్నాయి, చర్చిలు అలాగే ఉన్నాయి. అందంగా డెకరేట్గా అవుతారు, ఇస్త్రీ మాట వేసుకుంటారు, చాలా అద్భుతంగా కనపడతారు, పట్టు చీరలు కట్టుకుంటారు, బంగారు నగలు పెట్టుకుంటారు, అన్ని శుభ్రంగా చాలా అలంకరించుకుంటారు. వడ్డానం పెట్టి మొత్తం అన్ని కిందని పైదాకా చక్కగా అలంకరించుకుంటారు. కానీ లోపల వాళ్ళ స్వభావం చూస్తే అంతా సూయ, అంత ద్వేషమే, అంత పగ, అంత కుళ్ళే. పైకి కనిపించినంత అందంగా వాళ్ళ లోపల ఉన్న గుణశీలం లేదు. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు చాలా చక్కగా పైకి కనపడుతున్నారు, కానీ లోపల వాళ్ళ గుణం చూస్తే చాలా క్రూరత్వం కనపడుతుంది. హల్లెలూయా. ఒక రోజు అండి ఆఫ్రికా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన పేరు ఏంటంటే ఖాళీ. ఆయన రాజుల కూటం పెట్టాడు. రాజుల కూటం పెడితే ఆ యొక్క కూటం జరుగుతూ ఉంది. అర్ధరాత్రి 2 అయింది. పాస్టర్ గారు ఆయనకి వర్తమానం 9:30కి ఇచ్చారు. 9:30కి ఇస్తే ఆయన వర్తమానం పట్టుకుని 2:30కి క్లోజ్ చేశాడు. 2:30 కంటే 6 గంటల సేపు చెప్పాడు వాక్యం. ఇంచుమించు ఒక 10 మంది, ఇంచుమించు ఒక 300 మంది ఆ ప్రదేశంలో కూటానికి వస్తే ఒక 10 మంది మెలుగుకుండి విన్నారేమో వాక్యం. మిగతా వాళ్ళందరూ కుర్చీలో పడి నిద్రపోయారు. నాకు నిద్ర రాలేదు. ఆయన ఏం చెప్తున్నాడా అని ఆలోచిస్తున్నాను నేను. ఆయన చాలా వర్తమానం తీసుకెళ్ళిపోతున్నాడు. మొత్తం అంత చుట్టూగా చుట్టి 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 చుట్టి
6:30 గంటలు వాకింగ్ ఇప్పుడే. అందరూ నిద్రపోయారు, నేను నిద్రలేదు. చాలా మటుకు ఆల్మోస్ట్ ఒక 10 మంది ఉంటారు వాక్యం అంతే. 300 మంది వస్తే మిగతా చిన్న పిల్లలతో సహా కుర్చీలో పడి నిద్రపోయారు అందరం. అయిపోయిన తర్వాత ఆ లాస్ట్లో ఆయన లీడింగ్ చేస్తున్నాడు. అందరూ లేచి నిలబడ్డారు, నిద్ర మొత్తం మీద నిలబడ్డారు అందరూ. కొంత పిల్లలందరూ కూర్చున్నారు. నిలబడిన తర్వాత అందరూ లేచి నిలబడ్డారు. నేను ఆరాధన చేస్తున్నాను, నా పక్కన గాబ్రియల్ అనే సోదరుడు ఉన్నాడు. అలాగా ఆరాధన చేస్తున్నాను, లీడింగ్ చేస్తుండగా నాకు దర్శనం వస్తుంది. నేను దర్శనం పొందుకుంటున్నాను. ఎలా ఉందంటే దర్శనం, ఆరాధన చేస్తూ ఉంటే, లీడింగ్ చేస్తూ ఉంటే దూరం ఎక్కడో సిలువ ఉంది. ఆ సిలువలో యేసుక్రీస్తు భయంకరంగా వేలాడుతున్నాడు, చాలా భయంకరంగా వేలాడుతున్నాడు. సిలువ శ్రమ అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా కళ్ళారా చూస్తున్నట్టుగా నాకు సిలువ కనబడుతుంది. ఆ సిలువ దూరం నుంచి చూస్తున్నాను నేను. యేసుక్రీస్తు సిలువలో మహాయాతన పడుతున్నాడు. చాలా భయంకరంగా ఉంది ఆ బాధ, చాలా భయంకరంగా ఉంది ఆ బాధ. చూస్తా నేను ఆ సిలువనే చూస్తున్నాను, దాన్ని గమనిస్తున్నాను. నేను పశ్చాత్తాపడిపోతున్నాను. నిజంగా ఇది యేసుక్రీస్తు సిలువే, యేసుక్రీస్తు శ్రమ. ఆయన లీడింగ్ అలా చేస్తుండగా లీడింగ్ లో నిమగ్నం అయిపోయి నేను కూడా ఆరాధన చేసుకో ఆ సిలువ అంకే చూస్తున్నాను. ఆ సిలువ అంతకంతగా దగ్గరగా అలా నా దగ్గర గంట వస్తా ఉంది. హల్లెలూయా. ఆ దగ్గర గంట వస్తున్నప్పుడు బాగా దగ్గరగా మొఖం దగ్గర గంట వచ్చేసింది. మొఖం దగ్గర గంట వచ్చేసిన తర్వాత అలా కళ్ళు అప్పగించుకుని అలాగే చూస్తున్నాను. ఇంతకు సిలువలో ఏలాడేది యేసుక్రీస్తు కాదు, ఆ సిలువలో ఏలాడేది యేసుక్రీస్తు కాదండి. అదొక భయంకరమైన దెయ్యం యొక్క స్వరూపం. నా మీదకి అమాంతంగా వచ్చినట్టుగా వచ్చేసింది. దెబ్బ పడిపోయిన కింద వెంకల్లో గాబ్రియల్తో నేను కళ్ళు తిరిగి పెట్టుకుని అని చెప్పేసి గబాన్ని నన్ను లేపినాడు. ఏమైంది బ్రదర్ అని అడిగితే ఏం లేదండి కానీ చెప్పి నేను లేచి మళ్ళీ భయపేసేస్తుంది. నా ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి, చాలా చెమటలు పట్టేసినాయి. భయాందోళనలోకి వెళ్ళిపోయాను. ఆ రూపం ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు గజ వణుకొచ్చేస్తుంది. ఎందుకు అలా చూసాను నాకు అర్థం కావట్లేదు. ఇంకా నాకు ఒక మైండ్ టెన్షన్ వచ్చేస్తుంది. తెల్లారి వెళ్ళిపోయింది. మా పాస్టర్ గారు తెల్లారి 2-3 గంటల దాకా ఆ యొక్క కూటం జరిగింది. నేను వెళ్ళిపోయి 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాను. లెగలేదు ఇంకా. ఆయన ఒక గంట లాగా కూర్చున్నాను. గంట తర్వాత ఆయన లేచాడు, బయటకు వచ్చాడు. పాస్టర్ గారు రాత్రి ఇలా వచ్చింది, ఇలాగా ఉంది. అది దూరం నుంచి చూస్తేనే సిలువలా కనపడింది. యేసుక్రీస్తు శ్రమ పడుతున్నట్టుగా కనపడుతుంది. దగ్గరికి వస్తే అది చాలా భయంకరంగా రూపం అండి. తట్టుకోలేకపోతున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చేయమంటారు నన్ను అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసండి, కంగారు పడకు, అది నీ స్వభావం అన్నాడు. ఏమైనా హల్లెలూయా. అది నీ స్వభావం, ఇది నీ టైం. అంటే నీ స్వభావం దేవుడు నీకు చూపిస్తున్నాడు. అంటే నువ్వు తిరిగి జన్మించాలంటే ఈ స్వభావాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. ఈ స్వభావం నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకుంటావో, ఈ స్వభావాన్ని ఎప్పుడైతే మార్చమని ప్రభువుని అడుగుతావో, అంటే నీ భయంకరమైన క్రూరత్వం కలిగిన ఈ స్వభావాన్ని దేవుని ముంగట ఎప్పుడైతే పెడతావో అప్పుడు నీవు తిరిగి జన్మిస్తావు. దేవుడిని గారు చూపించాడు అన్నాడు. అప్పుడు నేను పట్టుబట్టానండి. దాన్ని ఎలా మార్చుకోవాలో, ఎలాగ నేను దాన్ని విడిపించుకోవాలో, ఆ స్వభావాన్ని ఎలా మార్చుకోవాలో అని నేను ప్రతి క్షణము మెసేజ్లు వింటూ అప్పుడు స్టార్ట్ చేశానండి. రోజుకి 5-6 మెసేజ్లు వినేసేవాడిని, రోజుకి 5-6 పాటలు వినేసేవాడిని. మెసేజ్లు ఇంటికి వచ్చి ప్రార్థన, పనికి వెళ్తే మెసేజ్, ఇంటికి వస్తే ప్రార్థన. అలా చేస్తూ నా మీద నాకే చిరాకు వచ్చి ఒక రోజైతే గోడకి కొట్టేసుకున్నాను. అలాగని నన్ను కొట్టుకోమని కాదు, నా సంగతి చెప్తున్నాను. నా స్వభావం మీద నాకే అసహ్యం వచ్చి ఇలాంటి భయంకరమైన స్వభావం నా జీవితంలో ఉండకూడదు, ఇలాంటి కఠినమైన స్వభావం నా జీవితంలో ఉండకూడదు అని చెప్పేసి చాలా పంతంతో నేను దేవుడి దగ్గర పోరాటం మొదలుపెట్టాను. అప్పుడు పోరాడగా దేవుడు 2015లో జనవరి 7వ తారీఖున దేవుడు వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా. అప్పుడు నా జీవితంలో ఒక మార్పు అనేది జరిగింది. ఆ మార్పు జరగడం తోడునే నేను నా జీవితాన్ని మార్చుకోవడం, నా ఆలోచనలు మారడం, నా యాంబిషన్ మారడం, నా యొక్క స్థితి, నా కండిషన్ అంతా మారడం నాకు తెలియకుండానే నేను వాక్యంలో చూసుకోవడం జరిగింది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
చాలా మంది, చాలా వ్యక్తుల జీవితాలు చాలా అందంగా కనపడతాయి, చాలా అందంగా కనపడతాయి. కానీ అందంగా కనిపించేంత అందంగా బాహ్య రూపం అందంగా ఉన్నట్టుగా లోపల అంతరంగ రూపం ఉండదు. హల్లెలూయా. అంతరంగంలో క్రూరత్వం దాగుంది, అంతరంగంలో పాపం దాగుంది, అంతరంగంలో పాప స్వభావం దాగుంది, అంతరంగంలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, కుట్రలు ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి, భయంకరమైన కార్యాలు లోపల ఉన్నాయి. అందుకే ఏ కార్యాలు ఉంటాయంటే ఈ కాలమే ప్రవక్త అన్నాడు. చూడండి ఒకసారి మనం తిమోతి పత్రిక చదువుదాం. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. అంచె దినములలో అంటే ఈ చివరి దినాల్లో దినాలు ఎలా ఉంటాయంటే అపాయకరమైన కాలములు వచ్చినాయని మీకు తెలుసుకోవాలి. ఈ దినాలు చాలా అపాయకరమైన కాలాలు. అపాయకరమైన కాలాలు ఎందుకు వచ్చినాయంటే, చాలా అపాయకరంగా కాలాలు ఎందుకు ఉంటున్నాయంటే, మనుషులు ఇక్కడ ఎలా ఉంటారంటే చూడండి ఒకసారి. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులు. అంటే ఎంత భయంకరమైన స్వార్థం అంటే వారే బాగుండాలి, వారే తినాలి, వారే తాగాలి. ఎదుటోడు కనుక ఏమన్నా తాగుతున్నాడు తింటున్నాడంటే తక్కువలేక ధనాపేక్షలు. ఇంకెంతసేపు ధనాన్ని ప్రేమిస్తారు వీళ్ళు. ఆ ధనం చుట్టూనే వాళ్ళ హృదయం ఉంటుంది తప్ప, వారి జీవితం అంతా ధనం చుట్టూనే తిరుగుతుంది తప్ప వేరే దాని మీద వీళ్ళు దృష్టి పెట్టరు. బింకములాడువారు అంటే కుందేలు చెప్తారు, ప్రతిదానికి పెడార్థాలు తీస్తారు. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవాడు. దేవుడే సుఖం, ఆయన ఏం తీసుకోవట్లేదంటే రెస్ట్ తీసుకోవట్లేదు. ఇజ్రాయేల్ కాపాడువాడు ఆయన కంటి మీద కొనుక్కు లేకుండా నేను కాపాడుతున్నాడు. ఆయన బోర్డర్లో భారతదేశాన్ని కాపాడే మిలిటరీ కంటే వాళ్ళైనా 1 గంట 2 గంటలు పడుకుంటారేమో కానీ ఈయన మొత్తం జీవితకాలం అంతా కంటి మీద కొనుక్కు లేకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఆయనకి లేదు సుఖం. ఎవరో క్యాన్సర్ అంటాడు, మళ్ళీ ఆయన దగ్గర పరిగెడతాడు. ఎవరో కొడుకునొప్పి అంటాడు, మళ్ళీ ఆయన దగ్గర పరిగెడతాడు. ఎవరో మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తాడు, నాకు ఈ శోధన వచ్చేసింది ప్రభు, నాకు కాపాడు, నన్ను విడిపించని అంటాడు. వాళ్ళ దగ్గరికి పరిగెడతాడు. మా కుటుంబంలో ఈ గొడవ వచ్చి ఎందుకు ప్రభు, నాకు ఈ కార్యం చేయ ప్రభు, ఇతను ప్రార్థన చేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అలా ప్రపంచం అంతా ఎన్ని ప్రాబ్లమ్స్, మీరు చూడండి, ఎమర్జెన్సీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఒక పక్కన శవం మొత్తం ఉంటుంది, ఒక పక్కన బాడీ వస్తూ ఉంటుంది, ఒక పక్కన యాక్సిడెంట్ కేసు వస్తూ ఉంటుంది. అక్కడ డాక్టర్లు కానీ ఆ యొక్క కంపౌండర్లు కానీ వాళ్ళు పరుగులు పెడతారండి. అటు ఇటు ఆ ఇంజక్షన్ ఎట్టుకుని, ఆ మెడిసిన్ ఎట్టుకుని పరుగు అలా పరిగెడుతూ ఉంటారు. ఒక్క ఆసుపత్రుల్లోనే అంత అడవాడి ఉంటే ప్రపంచంలో ఉన్న రోగులందరినీ, సమస్యలు ఉన్న వాళ్ళందరినీ, వ్యాధులు ఉన్న వాళ్ళందరినీ వీటిలన్నిటి నుంచి దేవుడు విడిపించాలంటే ఎంత వేగంగా వాళ్ళ దగ్గర పరిగెడుతున్నాడు చూడండి. ఆయన ఎంత వర్క్ చేస్తే దెయ్యమేమో అక్కడికి వెళ్ళి రోగం పెట్టేస్తుంది, ఇక్కడ సమస్య పెట్టేస్తుంది, ఇక్కడ గొడవ పెట్టేస్తుంది, ఇక్కడ అది పెట్టేస్తుంది, ఇది పెట్టేస్తుంది, అన్ని మీరు పెట్టుకుంటా వెళ్తుంటే ఈయన తీర్చుకుంటా వస్తున్నాడు. హల్లెలూయా. ఎంత స్పీడ్గా పనిచేస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన పనిచేయగలుగుతున్నాడు. ఆయనకి రెస్ట్ లేదండి, ఆయనకి రెస్ట్ లేదు. ఆయన ఎంత పని చేయాలి అంత పని చేస్తున్నాడు. కానీ మనుషులు మాత్రం, ఆయన సృజించిన మనుషులు మాత్రం దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరి గొరకట్టి నిద్రపోతున్నారు. వీళ్ళకి ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, చక్కగా పని చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, పడుకుంటున్నారు. ఏదన్నా బాధ వస్తే మాత్రం తట్టుకోలేరు. అమ్మో, ఏదన్నా బాధ వస్తే తట్టుకోలేరు, ఏదన్నా సమస్య వస్తే తట్టుకోలేరు, ఏది వచ్చినా సరే దాన్ని తట్టుకోలేరు. కానీ దేవుడు ఎంత పని చేస్తున్నాడంటే, ఎంత తిరుగుతున్నాడంటే ఆయనకి రెస్ట్ లేదు. హల్లెలూయా. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కడ కోరిన వారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినారంట.
అమ్మ పాటలు చూస్తే ఎంత పొడుగు పడతారు, ప్రార్థన చూస్తే మొత్తం ఈ ఊరిని స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచం అంత అలా తిరిగి వచ్చేస్తారు. అందరి కోసం ప్రార్థన చేసేస్తారు, అందరి కోసం ప్రార్థన చేసేస్తారు, అన్ని పాటలు పాడేస్తారు, అన్ని చర్చిలకు వెళ్ళిపోతారు, అన్ని గుళ్ళు తిరిగేస్తారు, అన్ని చేస్తారు. కానీ పైకి భక్తిని ప్రదర్శిస్తారు, కానీ దాని శక్తి లోపల లేదు. హల్లెలూయా. అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటి? వంచన, నటన, భయంకరమైన వంచన చేస్తున్నారు దేవుడిని, భయంకరంగా నటిస్తున్నారు దేవుడి దగ్గర. ఎంత నటించాలో అంతగా డబుల్ నటించేస్తున్నారు దేవుడి దగ్గర. ఎందుకని? పైకి భక్తి ముసుగేసుకున్నారు, భక్తి ముసుగులో పైకి వేసుకున్నారు, కానీ లోన్ దాని శక్తి లేదు, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ ఉంటే వారు జీవితం జీవిస్తారు. పరిశుద్ధాత్మ ఉంటే ఆ ప్రెగ్నెన్సీ ఎలాగైతే అణిగి ఆ భర్తను పట్టుకుని సహాయాన్ని కోరి ఎలాగైతే ఆ యొక్క వినయంతో, విధేయతతో, నమ్రత కలిగి ఆ భర్తను పట్టుకుని ఆ స్త్రీ నడుస్తుందో, అలాగే యేసుక్రీస్తుని పట్టుకుని ఈ వ్యక్తి నడుస్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ గుణలక్షణాలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. అందుకే ఈ రోజు భూమి మీద ఎక్కడా కూడా ప్రేమ అనేది లేదండి. ఈ భూమి మీద ఎక్కడా కూడా ప్రేమ అనేది లేదు. ఎందుకు? స్వార్థం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది, ధనాపేక్ష పెరిగిపోయింది, బెంకంలాడే వాళ్ళు ఎక్కువైపోయారు, చాడీలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు, అబద్ధాలాడే వాళ్ళు ఎక్కువైపోయారు, భయంకరంగా అనురాగ రహితులు ఎక్కువైపోయారు, అతి ద్వేషులు. ద్వేషం మామూలుగా సాధారణంగా అందరికీ ఉంటుంది, కానీ ఇది అతి ద్వేషం. అంటే ద్వేషానికి మించి ద్వేషం, ఇది స్వార్థానికి మించి స్వార్థం. హల్లెలూయా. అజితేంద్రులంట, క్రూరులంట, సజ్జన ద్వేషులంట. అయ్యో బాబోయ్, ఏంటి ఇలాంటి మనుషులు భూమి మీద ఉన్నారండి? ఇప్పుడు ఇలాంటి మనుషులు భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఎంత మేలు చేయి, ఎంత వారి పక్షాన కార్యాలు చేయి, వాళ్ళు ఎదురు తిరిగి దాడి చేసుకునే ఉంటారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇది అపాయకరమైన కాలం. ఇది యుగాలన్నిటిలో కంటే ఇది అపాయకరమైన యుగం. ఏ మనిషిలో కూడా ప్రేమ లేదు, ఏ మనిషిలో కూడా ఆ యొక్క కార్యం అనేది, విశ్వాసం అనేది కనపడదు. ఏమన్నా? హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. కానీ ఎందుకు భూమి మీద ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయంటే, భూమి మీదకి పరలోకంలో నుంచి దిగి వచ్చే మనుషులు రావాలి. హల్లెలూయా. ఎవరైతే పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చి తిరిగి జన్మించి వారి జీవన విధానాన్ని భూమి మీద గడుపుతున్నారో వారిలో మాత్రమే ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే తిరిగి జన్మిస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని బట్టి నడవాలనుకుంటున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటున్నారో వారిలో మాత్రమే క్రీస్తున్నాడు, క్రీస్తులో మాత్రమే ప్రేమ ఉన్నది. హల్లెలూయా. నువ్వు మనిషిలో ప్రేమను వెతికితే దొరకదు సహోదరుడా, సంఘంలో ప్రేమను వెతికితే దొరకదు సహోదరుడా, మనిషిలో ఏం వెతికినా దొరకదు, సంఘంలో వెతికినా దొరకదు, సమాజంలో వెతికినా దొరకదు, ఎక్కడ వెతికినా నీకు ప్రేమ దొరకదు. నీకు ప్రేమ దొరికే ఒకే ఒక ప్లేస్, అది క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆ క్రీస్తు నీలో ఉంటేనే నీకు ఆ ప్రేమ వస్తుంది. ఆ క్రీస్తు నీలో లేకుండా నువ్వు ప్రేమను ఆశించి, లేకపోతే విశ్వాసాన్ని ఆశించి నువ్వు ఏదో నమ్ముకుని ముందుకెళ్తే నీకు మొత్తం గుడ్డుసున్నా దొరుకుతుంది. హల్లెలూయా. భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని అందుకే బైబిల్లో రాశాడు. భూమి మీద ప్రతి మనిషి పాపే, భూమి మీద ప్రతి మనిషి వేక్షనే, భూమి మీద ప్రతి మనిషి భయంకరమైన తప్పుడు కార్యాలు చేస్తూ వెళ్తున్నవారే. కానీ ఎవరైతే పరలోకం నుంచి తిరిగి జన్మిస్తున్నారో, ఎవరైతే పరలోకం తిరిగి జన్మించిన వ్యక్తులను క్రీస్తును ఆహ్వానిస్తున్నారో ఆ క్రీస్తును బట్టి వారిలో ఆ ప్రేమ కనబడతా ఉంది. హల్లెలూయా. ఇది నువ్వు ప్రేమ పెదాల మీద పప్పలు ఉండేటట్టు కాదు, లేకపోతే ఏదో ప్రేమ నువ్వు బట్టల్లో చూపించినట్టు కాదు, లేకపోతే నీవు వంటల్లో చూపించినట్టు కాదు, లేకపోతే ఏదో ప్రకృతి కార్యాల్లో నువ్వు ప్రేమను వ్యక్తపరిచినంత ఈజీ కాదు దేవుని యొక్క ప్రేమను చూపించడం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆ ప్రేమ నీ కంటికి కనిపించదు. ఒకవేళ అదే ప్రేమ నేను ప్రేమించడానికి వస్తే నువ్వు ఖచ్చితంగా రాళ్ళు పెట్టి కొడతావు.
ఏ ప్రేమ అయితే నిజమైన ప్రేమ నీ ముందు వాళ్తుందో ఆ ప్రేమను నువ్వు కొట్టడానికి సిద్ధపడతావు. హల్లెలూయా. యోహాను చెప్తున్నాడు. ఒకసారి ఇది చెప్పి నేను ముగించేస్తాను. వచ్చే వారు నా సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తాను. ఇంకా నేను స్టార్ట్ అవ్వలేదు, పునాది వేస్తున్నాను, కానీ టైం అయిపోయింది. దీన్ని ముగించాలనుకుంటున్నాను. వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను. ఒక్కసారి యోహాను సువార్త 1 చదివి నేను దాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 1 వచనం చదువుతాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వెలుగు, ఆ ప్రేమ లోకంలోకి వచ్చింది. కటిక చీకటి ప్రపంచాన్ని ఆవరించింది. యెషయా చెప్తున్నాడు, చూడుము భూమి మీద చీకటి కమ్మి ఉన్నది అని ఉంది. ఆ చీకటి ఏంటంటే పాపం. ఆ పాపము ప్రపంచాన్ని కమ్మేసింది. అసూయ ప్రపంచాన్ని కమ్మేసింది. ద్వేషం ప్రపంచాన్ని కమ్మేసింది. అతి క్రూరులు ప్రపంచాన్ని ఆక్రమించేశారు. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా రాజకీయాలే, ఎక్కడ చూసినా మతమే, ఎక్కడ చూసినా స్వార్థమే, ఎక్కడ చూసినా భయంకరమైన కార్యాలే. ఒకరికొకరు పడేది లేదు. అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు, భార్యాభర్తల మధ్యలో చిచ్చులు, ఏమండి రాజు మొత్తం అన్నదమ్మ సహోదరుల మధ్యలో చిచ్చులు, సంఘాల మధ్యలో చిచ్చులు, దేశాల మధ్యలో చిచ్చులు. ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే మీ సమస్య అంటే కొచ్చడి పెడితే రోజు సరిపోదు, అన్ని సమస్యలు చెప్తారు. మాది ఈ సమస్య అండి, మాది ఇలాగండి, మా బాధ ఇదండి, మా బాధ అదండి, మా సమస్య ఇదండి, మా సమస్య ఇదండి, మాది ఇదండి, మాది ఇదండి, మొత్తం రోజట్టమాన చెప్తారు సమస్యల కోసం చెప్పమండి. అన్ని సమస్యలు తలకెక్కించుకుని మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఏ సమస్యతో పోరాడాలో తెలియట్లే, ఏ సమస్యతో అతను ముందుకెళ్ళాలో తెలియట్లే. పనికి మాలి అన్ని బుర్రలో ఎక్కించుకుని అసలైంది ఎక్కించుకోరు. అసలైంది పక్కనెట్టేసి పనికి మాలి అన్ని ఎక్కించుకుంటారు బుర్రలో. ప్రపంచం అలాగే నాశనం అయిపోయింది, అలాగే పాడైపోయింది, చీకటితో నింపబడిపోయింది. నిజమైన వెలుగు ఆ లోకంలోకి వస్తూ ఉంటే చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఆ వెలుగంటే ఇది ఏమన్నా లైట్, ఎంత పెద్ద లైట్ అయితే నేను రావట్లేదైనా. వెలుగంటే ఇంత పెద్ద లైట్ వేసుకుని వెలుగులాగా నేను వెలుగునే అని చెప్పి పెద్ద వెలుగు వచ్చి మనం ఏం పడిపోవట్లేదు. హల్లెలూయా. ఆ వెలుగు ఎక్కడుంది? ఆ వెలుగు ఎక్కడుంది? యేసు లోపల ఉంది, కనపడట్లేదు ఎవరికని. యేసు లోపల వెలుగు ఉంది. ఏసే కనపడుతున్నాడు కానీ లోపల ఉన్న వెలుగు కనపడతలేదు అందరికీ. అందరూ అనుకుంటున్నారు ఇతను మనకులాంటి మనిషే కదా, ఇతను మనకులాంటిడే, మనతో ఒటరింగ్ పని చేయలేదంటే నాన్న, అందరికి అన్నట్టే అమ్మకన్నది. ఇతను మనిషే, ఇతను మనిషే కాబట్టి పోలు బలహీనతలు ఉంటాయి. ఇతను పాపే, ఇతను అలాంటివాడే ఇలాంటివాడే అనుకున్నారే తప్ప అతని లోపల ఉన్న వెలుగును చూచట్లో విఫలమైపోయారు వాళ్ళు. మహిమలని ఆట. ఎందుకంటే వెలుగు కనపడతలే. ఎందుకు కనపడతలేదంటే చీకటి వారిలో ఉంది. ఆ చీకటి వారిలో ఉన్నంత కారణం చేత ఆ వెలుగు చూడలేని గుడ్డివారైపోయారు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వాసించినట్లు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను, ఎంత దారుణమో చూడండి. ఆయనే లోకాన్ని సృష్టించాడు. లోకాన్ని సృష్టించిన దేవుడు లోకంలోకి వచ్చాడు. కానీ లోకంలో ఉన్న ప్రజలు మాత్రం అతిథేంద్రులు, గర్విష్ఠులు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరి అసూయతోనూ ద్వేషాలతోనూ పగలతోనూ బ్రతుకుతూ ఆ వెలుగును త్రోసివేసే స్థితిలోనికి వెళ్ళిపోయారు.
ఆమేన్, హల్లెలూయా. వీరి జీవితాల్లో వెలుగు చేర్చుకోవడానికి బదులుగా ఆ వెలుగును తిరస్కరించి త్రోసేస్తున్నారు. ఎందుకని వెలుగును చూడలేనంత చీకటి వీళ్ళ హృదయాలలో ఉంది. అందుచేత నిజమైన వెలుగు లోకంలోకి వస్తూ ఉంటే ఆ వెలుగును చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్ళు వేస్తున్నారు. ఆ నిజమైన వెలుగును చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? కర్రలు వేస్తున్నారు. ఆ నిజమైన వెలుగుని చూసి ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. చివరికి కొరడాలతో కొట్టారు, ముళ్ళు కిరీటం పెట్టారు, భయంకరంగా చీల్చి చెండాడారు. పగ తీరక, కసి చల్లారక వాళ్ళు లాస్ట్కి సిలువ వేసి చంపేశారు. హల్లెలూయా. దేనిని? నిజమైన వెలుగుని. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఈరోజు చేసే ప్రజల పరిస్థితి అలా ఉందండి. నిజమైన క్రైస్తవులు, నిజమైన వాక్యాన్ని వెంబడించే విశ్వాసులు ఆ నిజమైన వెలుగు చూస్తారు. కానీ నిజమైన వెలుగు చూడలేకుండా గుడ్డివారైపోయి ఆ నిజమైన వెలుగును చిలివేసి అంత స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆయన పడతాడు. ఆయన పడే అంత శక్తి ఆయనకు ఉంది, ఆ పడే అంత స్టామినా ఆయనకు ఉంది. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఆయన ఏమి చేసినా పడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు ప్రజలు చీకట్లో ఉన్నారు, గుడ్డివారు అయిపోయారు. వాళ్ళు వెలుగు ప్రసరిస్తూ ఉంటే చూడలేనంత అంధకారంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన తన స్వకీలు ఎద్దకు వచ్చాను, ఆయన స్వకీలు ఆయన అంగీకరించలేదు. ఆహా, ఇది చూడండి మళ్ళీనే, ఇది ఎంత అందంగా ఉంది, ఈ వాక్యం ఎంత బాగా రాసేట్టు ఉన్నాయి ఆహాన్ గారు. ఆయన అంటే తన కుటుంబస్తుల దగ్గరికి వచ్చాడట. స్వకీలు అంటే ఎవరు? కుటుంబస్తులు, తన స్వహస్తాలతో తీసుకున్న యూదుల దగ్గరికి వచ్చాడట. కానీ ఆ కుటుంబస్తుల దగ్గరికి వస్తే ఆ కుటుంబమే తరిమేసిందంట. ఆ కుటుంబమే చంపేసింది తీసుకెళ్ళి. ఏ కుటుంబం అయితే చేర్చుకోవాలో, ఏ కుటుంబాన్ని అయితే హక్కును పెట్టుకోవాలో, ఏ కుటుంబం అయితే కాపాడాలో ఆ కుటుంబం తన్ని తరిమేసింది, సిలువేసేసింది. ఆయన తన స్వకీయుల దగ్గరికి వస్తే ఆ స్వకీలే ఆయన అంగీకరించలేదట. ఈరోజు యేసుక్రీస్తు క్రైస్తవుల దగ్గరికి వస్తున్నాడు. దేవుడే శరీరం ధరించి నిజమైన క్రైస్తవుల దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఎక్కడికెక్కడ పెరగట్లేదు, క్రైస్తవుల దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? హెల్లవాయి మీ వాక్యం మాకెవరికి కావాలి, మాకు లేవండి బలిపీఠాల్లో, మాకు లేవండి చర్చిలు, మా చర్చి చూసా మీరేంటి పెంకిటిలు ఏముంది? అవి సమాధుల మేడలాగా ఉంది, దెయ్యాల కొంపలాగా ఉంది. మా చర్చి చూసా ఎంత అందంగా ఉందో. ఇది దేవాలయం అంటే. ఆ దెయ్యాల కొంపలో ఏమారే దెయ్యాలు ఉంటాయి, దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఎంత అపహాస్యమో చూడండి, ఎంత హాస్యమో చూడండి, ఎంత భయంకరమైన కార్యాలతో వాళ్ళు అపహాస్యం చేయడానికి సిద్ధపడుతున్నారు చూడండి. కనీసం గౌరవం లేదు, కనీసం ప్రేమ లేదు, కనీసం వారి జీవితాల్లో ఏ మాత్రం కొంచెంలో కొంచెం కూడా వాక్యం వైపు చూసే కన్నులు వారు తెరవబట్టలేదు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. వాళ్ళు స్వకీలే వారిని చంపేస్తున్నారు. వాళ్ళ స్వకీల దగ్గరికి వస్తే వాళ్ళ స్వకీలే వారికి సంబంధించిన సంతానమే నా పిల్లలు, వీళ్ళు నా యొక్క వర్తమానం నమ్మే పిల్లలు, నా యొక్క వాక్యం నమ్మిన పిల్లలు, నా యొక్క జీవన్ నమ్మిన పిల్లలు, వీరి దగ్గరికి నేను వెళ్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళు చేసే పని ఇది. దేవుడు నాకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ తన్ను ఎందరు అంగీకరించితురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును గ్రహించాను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుచేచ్ఛ వలనైనా పుట్టిన వారు పైనుంచి జన్మించిన జన్మ ఎలా ఉంటుందంటే అది ఏదో రక్తాన్ని బట్టో, శరీర వాంఛలను బట్టో, లేకపోతే మానుచేచ్ఛలను బట్టో ఈ జన్మ జరగదు. దేవుని మహిమ కలుగుగాక. క్రొత్త జన్మ, దేవుని యొద్ద నుంచి వచ్చే జన్మ,
దేవుని యొద్ద నుంచి వచ్చే పుట్టే జన్మ, ఆ పవిత్రమైన జన్మ అది ఎలా వస్తుందంటే శరీరేచ్ఛలను బట్టి రావట్లేదు, మానుషేచ్ఛలను బట్టి రావట్లేదు, లేకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రక్తం వలన కూడా పుట్టట్లేదు. దేవుడు నాకు మహిమగలను గాక. ఒక శారీరక జన్మ కావాలంటే 3 జరుగుతాయి: మానుషేచ్ఛ, శరీరేచ్ఛ, శరీర కోరిక, ఆత్మలో కోరిక. ఈ రెండిట్లకి రక్తం యాడ్ అవుతుంది. హల్లెలూయా. స్త్రీ బ్లడ్ పురుషుడి బ్లడ్ కలిస్తేనే ఆ జన్యువులు కలుస్తాయి, ఆ పిండాలు వెళ్తాయి, కణాలు వెళ్తాయి, ఫలదీకరణ చెందుతాయి. ఆ విధంగా భౌతిక జన్మ జరుగుతుంది. అక్కడ శరీర కోరిక ఉంటుంది, ఆత్మలో కోరిక ఉంటుంది. ఆత్మలో ప్రేరేపించబడతావు, శరీరంలో ప్రేరేపించబడతావు, రక్తాన్ని కలుపుకుంటావు, అక్కడ జీవం అక్కడ వస్తూ ఉంది. కానీ దేవుని యొక్క నిజమైన జన్మలు 3 లేవు. ఆ విధంగా దేవుని జన్మ రాదు. అది మానుషేచ్ఛ వలనో, శరీరేచ్ఛ వలనో, రక్తం వలనో అది వచ్చే జన్మ కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆ జన్మలో వస్తుందంటే అది కేవలం దేవుని యొక్క పల్లకబడిన మాట ద్వారా వస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క స్వతహాగా ఆయన నోటిలో నుంచి వచ్చిన మాట నీ యొక్క చెవులతో నీవు వ్యక్తిగతంగా విన్నప్పుడే నీకు ఆ జన్మ వస్తా ఉంది. హల్లెలూయా. అందుకే ఈరోజు వ్యక్తిగతంగా దేవుని స్వరాన్ని వినడానికి బదులుగా ఒక పాస్టర్ స్వరమో, లేకపోతే ఒక ప్రవక్త స్వరమో, లేకపోతే ఒక మనిషి స్వరమో నువ్వు వింటా ఉంటే నీ బతుకు ఎప్పుడు ఎక్కడికి పడ్డ గొంగలు అక్కడే ఉంటుంది. చేసి తప్పులు చేస్తూనే ఉంటావు, బత్తి పై ముసుగు వేస్తూనే ఉంటావు. బతికి ముసుగే నీ జీవితమే. అందులో మార్పు జరగదు. అది ఎప్పుడు కూడా ఎల్లప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత దేవునికి సమర్పించుకున్నా నీ బ్రతుకు అలాగే ఉంటుంది. చచ్చేవారు మారదు. హల్లెలూయా. నీ బ్రతుకు మారాలంటే నేరుగా నీ యొక్క చెవిలో దేవుని స్వరం పడాలి. హల్లెలూయా. అందుకే ఒక పరిచయుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకడు నీటి మూలంగాను, ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యం చేరడన్నాడు. నీటి మూలంగా నీటిలో బాప్తిజం పొందుకొని ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ పొందుకుంటే అప్పుడు ఆ వ్యక్తి పరలోక రాజ్యాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి తిరిగి జన్మించి లోకంలో జన్మించినప్పుడు కాలువలు, సముద్రాలు, గోదావరులు, నక్షత్రాలు, మనుషులు, జంతువులు ఎలాగైతే మనకు కనపడుతున్నాయో తిరిగి జన్మిస్తే పరలోకంలో ఉన్న దేవదూతలు నీ ముందు కనపడతాయి, పరలోకంలో ఉన్న జీవులు నీ ముందు కనపడతాయి, దేవుని యొక్క సింహాసనం నీకు కనపడుతుంది. పరలోకం అంతా నువ్వు కన్నులారా చూస్తావు. ఎప్పుడు? తిరిగి జన్మించినప్పుడు, పరలోకంలో పుట్టినప్పుడు, పైనుంచి నువ్వు జన్మించినప్పుడు. పైనుంచి నువ్వు జన్మించకుండా కిందేవుడు నువ్వు ఎన్నుకోవద్దు చెప్పినా పాతాళమే కనపడదు తప్ప, ఈ లోకంలో కుళ్ళు కుశుద్ధాలే కనపడతాయి తప్ప ఇంకేది కనపడదు నీకు. హల్లెలూయా. కాకి వెళ్ళేప్పుడు కూడా కాకినే కనపడతాయట. కాకి ఎల్లప్పుడు కాకినే చూస్తుందట. ఆ కాకి గుణాలే లక్షణాలన్నీ కలిగి ఉంటారు కాబట్టి ఆ కాకి ఏం చేస్తుందంటే పావురేలకు వేసినప్పుడు పావురేల దగ్గరికి వచ్చి పావురేలా మారిపోయి గింజలో తినేస్తుంది. అదే సమయంలో చచ్చిపోయిన కుళ్ళిపోయిన పేగుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా కుళ్ళిపోయిన శవాల మీద పీకి తినేస్తుంది. హల్లెలూయా. కాకి స్వభావం చూడండి, పావురేలో కలిసిపోయి గిట్లో తినేస్తుంది. కలిబారాల దగ్గరికి వెళ్ళి అట్లు కూడా పీకి తినేస్తుంది. నీలో కాకి స్వభావం ఉన్నదనుకో, ఇటు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అంటాం. అయిపోయింది. మళ్ళీ లోకంలోకి వెళ్ళామనుకో అంటే డిస్కో డ్యాన్స్ మామూలే, సినిమాలు మామూలే, వ్యభిచారం మామూలే, పాపం మామూలే, అన్ని మామూలే. నువ్వు కాకి వెళ్తే అలా చేస్తావు. అటు ఇటు కూడా ఉండే టైం పాస్ చేసేస్తావు. అటు నువ్వువెచ్చగానే ఉండవు, ఇటు చల్లగానే ఉండవు, ఇటు వెచ్చగానే ఉండవు. నువ్వువెచ్చగా. కాకి యొక్క స్వభావం ఏంటంటే నువ్వువెచ్చని తనం. హల్లెలూయా. మేకను చూసారా? మేక అదేం చేస్తుందంటే నడుస్తున్నప్పుడు అది చిన్నగా నడుతుంది,
అటు అడిగేస్తుంది, ఇటు అడిగేస్తుంది, అటు అడిగేస్తుంది, ఆ చెట్టు మీద వెళ్తుంది, ఒక రూపం అడుగుతుంది, ఈ చెట్టు మీద వెళ్తుంది, ఆ చెట్టు కలర్ వచ్చి పొరగట్టేస్తాడంతే. అది ఎంతసేపు అటు ఇటు దూకి దాని మేట ఎక్కడ దూకుతుంది చూసుకుంటూ వెళ్ళిపోతుంది అంటే అది ఎవరిది ఏంటి, అది ఎవరన్నా ఏమన్నా అంటే ఓనర్కి ఏమన్నా కోపం బాధ వస్తుందేమో, ఆ ఓనర్ వచ్చి ఓనర్ని తిడతాడేమో, అమ్మ నా వల్ల ఓనర్కి మచ్చ వస్తుందేమో, బాధ వస్తుందేమో అని ఏం ఆలోచించదండి. దానికి కావాల్సింది కొడుకు నిండిపోవాలి అంతే. ఎటో కట్టి వెళ్ళిపోయి నింపేసుకుంటుంది. దాని స్వభావం అది. కానీ గొర్రె అయితే అలా ఉండదండి. గొర్రె ఏం చేస్తే తెలుసండి, కాపరి దూకితే అప్పుడు దూకుతుంది. మేకల వెనకాలేమో కాపరు ఉంటాడు, కానీ గొర్రెలు నడవాలంటే కాపరు ముందు ఉండాలి. హల్లెలూయా. కాపరిని ముందెట్టి గొర్రె నడుస్తుంది. కానీ కాపరిని పక్కకేటి పడేసి ఆ కాపరు ఎక్కడో ఉంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోయి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద దూకుతూ ఉంటుంది. మేక స్వభావం ఇది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఇలాంటి చీకటంతా మేక స్వభావం లోపల ఉంటే, కాకి స్వభావం లోపల ఉంటే నీకు పౌరే ఎలా కనబడుతుంది? పౌరే నీకు ఎలా కనబడుతుంది? పరిశుద్ధాత్మ నీకు ఎలా కనబడుతుంది? ఆ వెలుగు నీకు ఎలా కనబడుతుంది? అసలు కనపడే చాయిస్ ఏమైనా ఉన్నదా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీకు కనబడలేదంటే దేవుని స్వరం నీ నోట్లో పడదు, నువ్వు వినవు, నీ జీవితం మారదు. నువ్వు ఇంకెల్లప్పుడు కూడా అదే జీవితాన్ని నువ్వు పాలైపోతావు తప్ప నీ స్వభావం నీకు నచ్చుతాయి, నీ యొక్క ఆలోచనలు నీకు నచ్చుతాయి, నీ యొక్క భావాలు నీకు నచ్చుతాయి, ఎదుగుతుడు నచ్చుతాయి. హల్లెలూయా. అందుకే నా జీవితంలో నేను ఎప్పుడైతే ఆ యొక్క దర్శనం పొందుకున్నానో నా స్వభావానికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలెట్టాను. నాకు ఏది ఇష్టమో దానికి వ్యతిరేకంగా వెళ్ళడం మొదలెట్టాను. నేను ఏది చెయ్యాలని అనుకుంటానో దానికి వ్యతిరేకంగా చేయడం మొదలెట్టాను. అప్పుడు నా శరీరాన్ని నా వశంలో తీసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నా జీవితాన్ని నా స్వాధీనం తీసుకోవడం మొదలుపెట్టాను. నా ఆత్మ నా స్వాధీనంలో తెచ్చుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడంటే నా స్వభావానికి విరుద్ధంగా పనిచేసినప్పుడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా శరీర సంబంధులు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచనేరడట. హల్లెలూయా. శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తే తెలుసండి, రోమపత్రిక చదవండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరము ననుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, లోబడదు, ఏ మాత్రము కూడా లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే అదనమాట. ఎంత క్లియర్గా ఉందని వాకు, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. అంటే మనం ఎప్పుడైతే శరీర సంబంధమైన ఈ మనసుతో కదులుతున్నామో దేవునికి లోబడము, లోబడ నేరము, లోబడ నివ్వదు కూడా. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళు ఎత్తి వేయనివ్వదు, నిద్ర వచ్చేస్తుంది బాబు పడుకో అంటది. ప్రార్థన చేస్తే చేయనివ్వదు, అయ్యి బాబాయ్ మోకాళ్ళు ఎప్పుడు వచ్చేది నేను ప్రార్థన చేయకు, వెళ్ళి పడుకో, నీకు ఒళ్ళని ఎప్పుడు ఉన్నాయి ప్రార్థన చేస్తావా, అయ్యో చేయకు, ఇంకా ఎక్కువైపోద్ది. నడు నొప్పి ఉందా నిలబడుకో, ఇంకా ఎక్కువైపోద్ది. అమ్మో నిన్ను పడితే మళ్ళీ నొప్పి వచ్చారు. హల్లెలూయా. అంటే నిన్ను ఆత్మ సంబంధిగా మారనివ్వకుండా చేసేది నీ శరీరమే. అందుకే ఆమాను లోపల ఉన్నాడు.
హామాను లోపల ఉన్నాడు. ఈ హామాను ఎంతసేపు ఎస్తేరు సమాజాన్ని చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడి హామాను? వాడే మిస్టర్ లూసిఫర్ సైన్యం. ఎంతమంది ఉన్నారు సైన్యం? లూసిఫర్ సైన్యం. లోపల హామాను ఉంటే వాడు 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లలు ఎవరంటే మన శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలేమో శరీరానికి ఉన్నాయి, 5 ఇంద్రియాలేమో ఆత్మకు ఉన్నాయి. 5 ఇంద్రియాలు ఏంటి శరీరానికి ఉన్నాయి? ముక్కు, నోరు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ శరీరం స్పర్శ. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నోరాలు ఇస్తే నోట్లోని సాతాను వెళ్ళిపోతాడట. నువ్వు చెడు తింటున్నావు అనుకో, చెవుల్లో నుంచి వెళ్ళిపోతాడండి లోపలికి. చెడు మాట్లాడుతున్నావు అనుకో, నోట్లో నుంచి వెళ్ళిపోతాడండి లోపలికి. చెడు వాసన చూస్తున్నావు అనుకో, ముక్కులో నుంచి వెళ్ళిపోతాడండి లోపలికి. చెడు చూస్తున్నావు అనుకో, కళ్ళలో నుంచి వెళ్ళిపోతాడండి లోపలికి. హల్లెలూయా. చూడండి, ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఇలా టచ్ చేశారనుకోండి, వాళ్ళకి వెంటనే అయ్యి బాబోయ్ జిమ్ పడిపోతుందంట, ఒళ్ళు జిమ్ పడిపోతుందంట. సినిమాలు చూస్తున్నారు కదా, ఎందుకలా జిమ్ పడిపోద్ది? వెళ్ళిపోడు వెయ్యం. స్పర్శలో నుంచి వెళ్ళిపోతాడు, కళ్ళులో నుంచి వెళ్ళిపోతాడు, ముక్కులో నుంచి వెళ్ళిపోతాడు, నోట్లో నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రవేశ ద్వారాలు అనమాట. లోపలికి వెళ్తాక దెయ్యం ప్రవేశ ద్వారాలు 5 ఉన్నాయి. శరీరం, ముక్కు, నోరు, స్పర్శ, కళ్ళు, వెనికిడి. లోపల ఆత్మలో కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఆత్మలోకి ఎలాగెళ్తాడంటే 5 ఇంద్రియాల ద్వారా. జ్ఞాపకాలన్నీ తెచ్చుకున్నాను, పాత జ్ఞాపకాలన్నీ. ఆ జ్ఞాపకాల్లో నుంచి వెళ్ళిపోతాడు. పలానోడు పలానా టైంలో నేను ఏమన్నాడో తెలుసా అంటాడు సాతాను వచ్చి. అప్పుడు నువ్వు దాన్ని జ్ఞాపకం చేస్తున్నావు, నిజమా ఆ టైంలో ఏం చేశానంటావు అని నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, వెంటనే వచ్చేస్తాడు లోపలికి. హల్లెలూయా. జ్ఞాపక శక్తి అందులో నుంచి వెళ్ళిపోతాడు లోపలికి. ప్రేమానురాగాలు మనుషులు పైకి పచ్చి ప్రేమలు చూపెడతారన్నమాట. ఇంతకు లోపల ఉండిపోయి ఆ ప్రేమానురాగాలు చూపించినప్పటికి ఆ ప్రేమలో నుంచి వెళ్ళిపోతాడు. ఒక స్త్రీ దగ్గర ఒక పురుషుడికి ఒక కోరిక ఉందండి, ఒక కామ కోరిక. ఆడు ఏం చేస్తాడంటే వచ్చి, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు, ఇలాగని 4 కబుర్లు చెప్పాడు అనుకో. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే అని ఆలోచిస్తుంది. నేను చాలా అందంగా ఉన్నానంట, నా భర్త ఎప్పుడు ఆ తలమాసం నుండి ఎప్పుడు నేను పొగలేదు, వీడే తెగ పొగిడేస్తున్నాడు. హల్లెలూయా. వెంటనే చెబెడతావు, వెళ్ళిపోతాడు దెయ్యం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వీడికి ఏమో కష్టాలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి, సమస్యలన్నీ ఎక్కువైపోయి, ఎప్పుడు భార్యని పొగడం. ఎప్పుడు ఉంటుంది కదా నమ్మకమైన భార్య, నమ్మకంగా ఉంటుందని నమ్మేసి ఇంట్లో పెడతాడు. హల్లెలూయా. పొగున్న నా భార్య, పొగడపోయిన నా భార్య అని చెప్పేది ఉంటుంది మనసులో. ఇంకొకడు ఎవడో వచ్చి చెప్తాడు, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో అని చెప్పి చీరట్టుకు వచ్చి ఇచ్చాడు. చీర కట్టుకు మురిసిపోతుంది. ఆ భర్త మీద ఉన్న మనసు కాస్త పక్కింటోడికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. వాడిచ్చే చీరలకైనా, వాడిచ్చే డబ్బులకైనా, వాడిచ్చే ఆ నగలకైనా, వాడిచ్చే ఆ చిన్న చిన్న ఆనందాలకే మనసు పారేసేసుకుని భర్తని ఇంట్లో ఆడింకొని చేసి పడుతుంది అంతే. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏంటిది? వెళ్ళిపోయాడు లోపలికి. ప్రేమానురాగాలన్నమాట. ఈ కాలంలో ప్రవర్తన్నాడు. ఏం ప్రేమ అంటే ఎరియో ప్రేమ అంటది, ఫిలియో ప్రేమ అంటది. ఫిలియో ప్రేమ అంటే అవసరాల కోసం వాడుకునే ప్రేమ. ఎరియో ప్రేమ అంటే కామ సంబంధమైన ప్రేమ అంట. ఇలాంటి ప్రేమలు పట్టుకొస్తాడు సాతాను. ప్రేమానురాగాలు చూపెడతాడు, లోపలికి వెళ్ళిపోతాయి. ఇచ్చే అవకాశం వాడికి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హేతుబుద్ధి అంటే ఏంటి? ప్రతి దాన్ని కూడా వ్యతిరేకంగా ఆలోచించడం. వాక్యం ఒకటి చెప్తుంది అనుకో, చెప్పేస్తాడు పెద్ద. అన్ను మనసులో హేతువాదంగా ఆలోచించావు అనుకో, అప్పుడు చెత్త దెయ్యం. అప్పుడు వాళ్ళు లాభం వసించేసుకుంటారు, తీసేసుకుంటారు లోపలికి. ఇలాగ లోపల ఆత్మలు 5 ఇంద్రియాలు ఉంటాయి. ఈ 5 ఇంద్రియాల్లో 5 దెయ్యాలు ఉంటాయి. లోపల శరీరంలో 10 ఇంద్రియాల్లో 5 ఇంద్రియాల్లో, శరీరంలో 5 ఇంద్రియాలు ఉంటాయి. మొత్తం ఎన్ని? 10. వీటిలన్నిటిని నడిపించే లోపల ఉన్నాడు ఒకడు. ఎవడో? ఆమాను. అగాగీయుడని ఆమాను. ఆ ఆమాను లోపల ఉండి ఈ 10 మందిని మెండించేస్తాడు. 10 మంది పిల్లలకి ఏం చెప్తా చేస్తాడు. ఏయ్ ఆ అమ్మాయి వస్తుంది, ధనం చూడమని చెప్పు అంటే లోపలుండి. అంటే ఈడు మొత్తం 2 కళ్ళు వేసి చూస్తాడనమాట. ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిదాకా కళ్ళు తిప్పడు. ఇంకా అలా చూస్తుంటే ఈ అమ్మాయిని కూడా అయ్యి బాబు నా ఇంక చూసేస్తాడు ఎట్టి, నేను అంత అందంగా ఉన్నానేమో.
దేవుడు నాకు మహిమ కలుగును గాక. నిజమండి, లోకంలో జరిగేవన్నీ ఇయ్యే, లోకంలో జరిగేవన్నీ ఇయ్యే. సాతానుడు ఇలాగే వాడుకుంటాడు. మొత్తం జాతకాలన్నీ బయటెట్టేడు కదా మన కాలం మీద ప్రవర్త. మొత్తం ఏ విధంగా దెయ్యం ఎలా వాడుకుంటాదో, ఏ విధంగా స్త్రీ ఎలాగా మభ్యపడిపోద్దో, పురుషుడు ఎలా మభ్యపడిపోతాడో ప్రతిదీ కూడా బట్టలికి మరి చూపించాడు సాతాన్ని. హల్లెలూయా. అంటే ఇలా కావాల్సినవి ఏంటంటే పొగడ్తలు, కొత్త కొత్త ఐటెంలు, కొత్త కొత్త కార్యాలు, కొత్త కొత్త అన్ని రోజుకో కొత్త సినిమా చూపెడితే బాగా ఆసక్తి పెరిగిపోద్ది అనమాట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కార్యాల్లో ఈ విధంగా 10 మంది హామాను కుమారులు చచ్చిపోతే, చంపివేస్తే ఎవరు చంపగలుగుతున్నారంటే ఎస్తేరు ద్వారా, మొర్దెకై ద్వారా ఇద్దరు ఏకమై హామాను యొక్క కుమారుని చంపేస్తున్నారు. హల్లెలూయా. హామాను యొక్క కుమారుని ఎస్తేరు ఆకాశ నక్షత్రములుగా ఉన్న ఆ స్త్రీ భూమి మీదకి వచ్చి ఆ స్త్రీ చంపడం మొదలెట్టింది. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క వధువు నీవు తిరిగి జన్మిస్తే, దేవుని యొక్క జీవం నీలోకి వస్తే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మిస్తే హామాను కుమారులందరినీ కూడా చంపేస్తాను. సాతాను లూసిఫర్ని చంపేస్తావు అంతే. లూసిఫర్ని ఎప్పుడైతే నీ హృదయంలో పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చేసావో నీ లోపల ఉన్న 10 మంది కుమారులు కూడా చచ్చిపోతారు. అప్పుడు నీవు జయించిన దానిగా విశ్వాసంతో క్రీస్తును ఆరాధన చేస్తావు. హల్లెలూయా. అది నిజమైన ఎస్తేరు యొక్క జీవితం. నిజమైన ఎస్తేరు కనుక ఇక్కడ ఉంటే, నిజంగా ఎస్తేరు యొక్క లక్షణాలుగా అబ్రహాం యొక్క రాజసంతానంగా ఇక్కడ మనం ఉంటే, మన లోపల ఉన్న అగాగీడైన హామాను చంపాలి, వాడి యొక్క 10 మంది కుమారుల్ని ఆ 10 ఇంద్రియాల్లో దాగున్న వాళ్ళని చంపాలి. అప్పుడు మనం విశ్వాసంతో వాక్యాన్ని నెరవేర్చగలుగుతాం. హల్లెలూయా. అప్పుడు దాకా నువ్వు వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటావు కానీ ఏం చేయలేవు. అప్పుడు దాకా పాడతావు కానీ ఏం చేయలేవు. అప్పుడు దాకా ప్రార్థిస్తావు కానీ ఏం చేయలేవు. అప్పుడు దాకా ఏదేదో చేద్దామనుకుంటే దేవుడి కోసం ఏం చేయలేవు. నీ వల్ల అవదు. దేవుడి కోసం ఏం చేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనుకుంటావు కానీ ఏం చేయలేవు. నీ వల్ల కాదు. నువ్వు ఎప్పుడు చేస్తావంటే, దేవుడు నీ అందు ఎప్పుడు ఆనందిస్తాడంటే, ఎప్పుడు నీలో జీవిస్తాడంటే, ఎప్పుడు నీ హృదయంలోకి వస్తాడంటే, నీవు హామాన్ని చంపినప్పుడు, ఆ 10 మంది కుమారులు చచ్చిపోయినప్పుడు, అప్పుడు నువ్వు జయశీలుడుగా దేవుని యొక్క సింహాసనం కూర్చుంటావు. అప్పుడు నీ చెడు వ్యసనాలన్నీ పోతాయి, చెడు కార్యాలన్నీ పోతాయి, నీ జీవం మారుతుంది, నీ యొక్క మనసు మారుతుంది, నీ హృదయం మారుతుంది. నిజమైన ఎస్తేరు వల్ల నక్షత్రంలాగా తలతలా మెరుస్తావు. హల్లెలూయా. అటువంటి నక్షత్రంగా మనం అందరం మారాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరినీ కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం అందరం అలాంటి నక్షత్రంగా మారాలని ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి నక్షత్రం మనం చెయ్యాలని, ఆ 10 మంది హామాను కుమారులందరూ చచ్చిపోవడానికి, హామాను కూడా చంపడానికి దేవుడు మనకు శక్తినివ్వాలని, రాజైన అహస్వరేసు మనలో ఉండి పని చేయాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.